హాయ్ హలో సలాం నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణ. ఇవాళ మన తెలంగాణలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆయన మామూలు వ్యక్తి కాదు. తెలంగాణ ఉద్యమంలో ధూమ్ ధామ్ రూపకర్త, 2 సార్లు మానకొండూరు ఎమ్మెల్యే అన్న మన శ్రీ రసమయ్య బాలకృష్ణ అన్న గారు ఇవాళ మనకు సమయం ఇచ్చి మన తెలంగాణకు వచ్చారు. ఆయనతో 2 ముచ్చట్లు ముచ్చటిద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, 2 పర్యాయాలు ఎమ్మెల్యే, ఈవెన్ క్యాబినెట్ స్థాయి, మైక్ పట్టుకొని ఆ చట్టసభలకు పోయారు పాటను ఎత్తుకొని. అంటే ముందుగా పోయిన వ్యక్తి కూడా మీరే కావచ్చు పాటతో. అంటే గతంలో కమ్యూనిస్టులో ఉండే కొంతమంది నాకు తెలిసి, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తర్వాత మీరే. తర్వాత ఎమ్మెల్యేని ప్రజలు ఎమ్మెల్యేగా తిరస్కరించిన వెంటనే ప్రతిపక్ష పాత్రను వహిస్తూ పాటను ఫస్టే మైక్ ఎత్తుకొని ముఖ్యమంత్రి మీదకి ఎందుకు పోయినాం? ఎంతకాలం కాలేదు కదా. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒక మార్పును కోరుకున్నాడు. ప్రతిపక్షం అన్నయ్య కన్నా కూడా ప్రజల పక్షం నేను. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ప్రజలందరినీ కూడా మమేకం చేసుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, ఒక రాజకీయ పార్టీ. ఓకే, నేను అందులోనే ఉన్నా. అందులో కూడా ఇలాగే ఆ రోజు కూడా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఆనాటి ఉన్నటువంటి పాలక పక్షాన్ని ప్రశ్నించినాం, సమైక్య రాష్ట్రాన్ని మనం ప్రశ్నించినాం. ఒక 10 సంవత్సరాలు మనకు అవకాశం ఇచ్చారు ప్రజలు. దాని తర్వాత ఒక మార్పును కోరుకున్నారు. మార్పును కోరుకున్న తర్వాత మళ్ళీ మనం ప్రజల పక్షం వచ్చినాం. ఓకే, ఎంతో కాలం అని కాదు, ఇది ఎవరు కూడా గీసుకోలేదు. అధికారం కోసము అలవి కాని హామీలనిచ్చి ప్రజలను, అంటే ఏ ఆశల నుంచి సమైక్యవాదులు ఏ ఆశల నుంచి ప్రజలు బయటపడి మా ఆశయాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో మళ్ళీ అటువైపు తీసుకుపోయే ప్రయత్నంలో భాగంగా కేవలం అధికారమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం, ఓకే, కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి హామీలను ఇచ్చింది. ఇచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు వచ్చిన తర్వాత నువ్వేం చెప్పినావు? నువ్వు అంతకుముందు ఎన్నికల సభలలో ఏం చెప్పినాడు? ఇవాళ జర్ర ఆగుర్రి, అంటే రైతు రుణమాఫీ విషయంలో కూడా మీరు జర ఆగుర్రి, నేను 3 తారీఖు నాడు ఎలక్షన్లు అయిపోతున్నాయి, 6 తారీఖున రిజల్ట్ వస్తుంది, 9 తారీఖున ఇట్లా సంతకం పెడతా, గిట్ల పోయి తీసుకొచ్చుకోరే, అప్పటిదాకా ఆగురు అని చెప్పినాడు. ఇప్పుడు వస్తే 2000 మీరు ఒక్క 2 రోజులు ఆగుర్రి, 9 తారీఖు నాడు వస్తే మీకు 4000 వస్తాయి. అవును, ఇప్పుడు జర రాగుర్రి మీకు 2500 వస్తాయి అని అనేటువంటి ప్రపంచంలో ఎక్కడ సాధ్యం కానటువంటి అన్ని హామీలను ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చెప్పినాడు? ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళని అడిగింది. ఏమడిగింది? అయ్యా మరి ఏమైందా, నువ్వు ఎల్లుండే చేస్తా అంటివి, మరి చేయాలి కదంటే, అగో పిల్ల ఉట్టంగానే కుల్ల దొరుకుతుందా, ఆగురి ఒక 100 రోజులు అన్నాడు. 100 రోజుల గిరికీసుకున్నది ఎవరు? ఈ ప్రభుత్వమే కదా. 100 రోజులు కాదు, 365 రోజులు ప్రజలు ఓపికతో ఉన్నారు. 365 రోజులు వీళ్ళు 100 అడిగితే ఇంకా 265 రోజులు ఎక్కువ టైం ఇచ్చినారు. ఎక్కువ టైం ఇచ్చి ప్రజలు అడుగుతున్నారు. గ్రామాలలోకి వెళ్ళినా కానీ ఇటు రుణమాఫీ జరుగుతలేదు, ఇటు ముసలోళ్ళకి జరుగుతూ మొత్తం వ్యస్తంగా అయిపోయింది. మనం దీని నియోజకవర్గంలో మిమ్మల్ని అడిగిరా? వందల మంది అడుగుతూ ఉంటారు కదా. ఎందుకు అడగరు? అడిగినారు కాబట్టే ప్రజలు అడుగుతున్నారు అని చెప్పేసి మేము అడగాల్సిన పరిస్థితి. మేము ఎందుకనంటే నీ మీద ఎన్నో ఆశలతోని మౌనం కాదా నీకు ఇచ్చినప్పుడు, అయ్యా నమ్మి నానబోతే పుచ్చిబుర్రలు అయిపోయినాయి మా బతుకులు, మంచిగా ఉన్నటువంటి దాన్ని ఆగం చేసుకున్నాం బిడ్డ, కొద్దిగా ఏం చేయలేకపోతాను అన్నప్పుడు వాళ్ళ వాయిస్ను వీళ్ళు తీసుకుపోవాలి కదా, అడగాలన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ మేము మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడేది. మొదలుపెట్టినాం మేము. అంటే అట్లంటే 10 ఏళ్లలో మీరు ఇవ్వలేదా? అన్నీ అమలైనాయా? అన్నీ అమలైతే ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పిన నేను కూడా గదే అంటున్నా. ప్రపంచంలో ఏదికి 100కు 100% ఏది జరగదు. కొన్ని జరిగినాయి, కొన్ని జరగవు. కానీ ఇక్కడ నువ్వేం చెప్తా ఉన్నావు? అన్నీ జరుగుతాయని చెప్తా ఉన్నావు కదా. అది మాకు చెప్పడమే పని కదా, రాజ్యాంగం ఉన్న. నేనేమంటున్నా, చేస్తా అని చెప్పినవి ఎవరు? నువ్వే కదా. అవును, కానీ నువ్వు వచ్చి ఇవి జరగవు, మేము ఏదో అన్నము, ఇట్లా కాదు అని చెప్తలేవు కదా. ఇంకా కూడా మింగమెతుకు లేకుండా మిసాలకు సంపెంగా నూనె పెట్టుకున్నట్టుగా ఇంకా మేము అది చేస్తాం, మేము ఇది చేసినామని చెప్తున్నారు తప్ప ప్రజలు ఇంకా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా ఆశల పల్లకులో వాళ్ళను ఊరడిస్తూ ఉన్నారు తప్ప చేసింది ఏమి లేదు. కాబట్టి చేస్తా అంటున్నావు కాబట్టి చెయ్యి అని చెప్పి అడుగుతున్నాం తప్ప చేస్తాను కాబట్టి చెయ్యమని అడుగుతా ఉన్నాం. మేము చెయ్యమనే ఘాటుగా అడిగినట్టున్నది కదా ఇప్పుడు ముఖ్యమంత్రి. అన్ని చెయ్యమని కాదు, ఏది లేదు రమేష్. నువ్వు నమ్మవు. మన గ్రామాలకు మీకైతే అనేకమైనటువంటి సంబంధాలు ఉంటాయి. సరే రసమయ్య మాట్లాడుతూ ఉంటే ఏమో మనం ఓడిపోయింది కదా, అక్కస్తో మాట్లాడుతున్నాడో అదో ఇదో అని మీరు అనుకుంటూ ఉంటారు. మీరు ఏ గ్రామానికన్నా వెళ్ళండి, మీకు ఇష్టమైన గ్రామాలకు వెళ్ళండి. అమ్మ ఎట్లా ఉంది, మీకు ఏం చేసిండు, మరి ఇస్తాన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చిండా అని అడగండి. ఎన్నికలకు ముందు ఏమన్నాడు? అన్ని వడ్లకు 500 రూపాయలు అన్నాడు. గెలిచిన తర్వాత ఏం చేసినాడు? వెంటనే అన్ని కాదు సన్న వడ్లకే, అందులో కూడా రకరకాల రకాలు తీసేసి
దానికి పరిగేరి ఇగో ఈ ఫలాని వాళ్ళకి మాత్రమే 500 రూపాయలు మేము బోనస్ ఇస్తాము అని చెప్పినాడు. అసలు నువ్వు ఎవరిని అడుగు ఎక్కడికన్నా కూడా సన్నాలు అనేవి మన దగ్గర ఎక్కువ పండించరు. ఎందుకు పండించారంటే అంత దిగుబడి రాదు మనోళ్ళకు. ఏదో తిండి మందం ఇంత పెట్టుకుంటారు, ఇంటి వరకు తిండి మందం ఇంత పెట్టుకుంటారు, మిగతా అన్ని మామూలుగా వడ్లు పండిస్తారు, అవి ఏదో మార్కెట్కి తీసుకుపోతూ ఉంటారు. దాంతో ఎట్లా పండించరన్న ఉద్దేశంలోతోని అంత పెద్ద ట్రాక్ చేంజ్ చేసాడు. పోనీ అప్పుడు ఏమైంది, రైతులందరూ వీడు ఇస్తానే 500 ఇవ్వలేదు, ఇక సన్నాలకు అంటుడు, ఇక గీవర్లకు పైసలు ఇస్తారా చీ అని చెప్పేసి 75% 80% జనాలందరూ కూడా మిగతా వాటిని కూడా మళ్ళీ దళారులకే అమ్ముకున్నారు. ఎక్కడ పంట మీద ఇట్లా కొయ్యంగానే ఎంత ఇస్తావా 19 ఈడ 22 19 తీసుకోపో అని. అంటే కల్లాల మీదనే కల్లాల కాడనే వరి కోతల దగ్గరనే మళ్ళీ ఎప్పుడైతే గతంలో దళారులు ఏ విధంగా అయితే వాళ్ళని కొనుక్కొని పోయేటోలో ఇలా ఆ పరిస్థితి వచ్చింది తప్ప ఏ కళ్ళంలా వీళ్ళు ఐకేపీ సెంటర్లలో ఎంత ధాన్యం తీసిందో మీరు లెక్కలు తీసుకోండి, మీకు తెలుస్తుంది. అంటే ప్రజలకు నమ్మకం కోల్పోయారు. అంటే ఇవి అన్న ఇవి చెప్పి అంటే జనరల్గా రాజకీయం మీరు అనేది కంపల్సరీ మీ వైపు నుంచే ఉంటుంది, వాళ్ళు చెప్పేది కంపల్సరీ వాళ్ళ వైపు నుంచే ఉంటుంది. అందుకే నేను జనాలకు పోయి తెలుసుకోమంటున్నా కదా. నా వయసు కాదు, నువ్వు ఇస్తానన్న 6 గ్యారంటీలల్లా ఏ ఒక్కటి జరిగిందో మీకు చెప్పానండి. సిలిండర్కి ఇస్తాను, ఎంతమందికి గ్యాస్ పడుతుందో తెలుసా, ఎంతమంది అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయో నువ్వు తెలుసుకో. ఓకే, కరెంటు బిల్లు ఉచితంగా కరెంట్ అన్నాడు, అలా 1,00,000 తిరకాసులు పెట్టి ఒక్క యూనిట్ ఎక్కువైపోయినా కూడా ఇక్కడ నుంచి అక్కడికి పోతుంది, అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నది. నేనే ఉన్నాను కదా, నా ఇంటికే నాకు 10,000 12,000 బిల్లు వస్తుంది నాకు. ఇప్పుడు కాదన్న, అంటే ఈ సర్కారు మీద మీరు 2 సార్లు ప్రజాప్రతినిధి కాబట్టి మళ్ళీ సాంస్కృతిక పోరాటమే చేస్తావా, పొలిటికల్ పోరాటం చేస్తావా? అంటే సాంస్కృతిక పోరాటం అనేది ఎప్పుడు మొదలవుతుంది? రాజకీయ పోరాటం వేరు, సాంస్కృతిక పోరాటం వేరు అనేది అదే అడుగుతున్నా. ముఖ్యంగా తెలంగాణలో ఒక రాజకీయ పోరాటాన్ని ప్రజల వైపు తీసుకెళ్లడానికి కోసము సాంస్కృతిక పోరాటం అనేది ఒక వారధిలాగా పనిచేస్తూ ఉంటుంది. అవును, 100%. ఇంకోటి, తెలంగాణలో సావైన పాటనే, సంతోషం వచ్చిన పాటనే, పోరాటమైన పాటనే, పాటతోని జీవితాన్ని పంచుకున్నారు, పాటను కన్నతల్లిలాగా చూసుకున్నారు. మనకి ఆకలి అయినప్పుడు ఆకలి పాటలు పాడుకున్నాడు, సంతోషం వచ్చినప్పుడు ధూమ్ధాం పాటలు పాడుకున్నాడు మనకి. అంటే వాని పండుగలు వచ్చినప్పుడు పండుగల పాటలు పాడుకున్నారు. కాబట్టి 100కు 100% సాంస్కృతిక పరమైనటువంటి ప్రజల వైపు తీసుకుపోవాల్సినటువంటి పోరాటాన్ని, సాంస్కృతిక పోరాటాన్ని మళ్ళీ తీసుకుపోతాం మేము ప్రజలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద అందుకే మొదలు పెట్టినాం కదా, మనం వాడినాం కదా, మన వాడినాం కదా. ఇప్పుడు మకాయ బుడ్డోని ఓరి దేవుడో, మాటలాగు గొసపోతే ఓరి దేవుడో, అది మీరే రాసుకున్నారు. నేనే రాసిన, నేనే వాడినా, అన్ని ఉత్తే అని, అన్ని ఉత్తయే, నేను కాదు అన్ని ఉత్తయే. పోనీ ఇచ్చిన తర్వాత ఇలా చూడు, ఆ పాట చేసినాం మొత్తం. నువ్వు ఏ ఛానల్లో చూడు, ఏ యూట్యూబ్లలో చూడు, ఇప్పుడు అదే పాట ఉంది. పాట అబద్ధమైనప్పుడు ప్రజలు అంతగా దాన్ని ఓన్ చేసుకోరు. అరే అమ్మాయి కరెక్టే కదనే, ఇప్పుడు 5 తులం ₹1,00,000 తులం బంగారం ఇస్తానా, అన్ని ఉత్తయే సన్నవాళ్ళకి 500 బోనస్ ఇస్తానా అని, అన్ని ఉత్తయే. ఈ అన్ని ఉత్తయే అనేది ప్రజలు అంటా ఉన్నారు. ఇవి ఇత్తురా నేను అడుగుతా ఉన్నా. ఇస్తాడేమో ముందు, నేను ఏమంటున్నా, ఇప్పుడు ఇస్తాడా ఇయ్యడా అనేది తర్వాత. ఓకే, కానీ ఇస్తలేవు కదా. అవును, ఇప్పుడు మన దగ్గర హోలీ ఆడేటప్పుడు ఇళ్ళకి వెళ్తారు, ఇళ్ళకి వెళ్ళి అన్ని పాటలు పాడుతుంటారు మంచిగా. ముద్దులా అన్నావు, ముద్దులేక ఓడినావు, నల్లగొండనా ఇది వాడాను, ఓ పాటేలా అన్నీ అయిపోయినాక లాస్ట్కి తిక్కబుట్టి ఏం చదువుతారు, ఇత్తనంటే ఇత్తనాను, లేదంటే లేదాను, ఆఖరికిగా అరే ఇంతసేపు పాడుతున్నాము, ఇత్తవా ఇయ్యవా, ఏదో ఒకటి చెప్పురా నాయన, మా పని నువ్వు ఇత్తనన్న ఆశతో నేనున్నా, నువ్వు ఇస్తలేవు, నా ఏర్పాట్లేదో నేను చేసుకుంటా కదా, నా తిప్పలేదో నేను పెడతా కదా అని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి మేము కూడా గదే అడుగుతూ ఉన్నాం. పెడతానంటే ఆశ, కొడతానంటే భయం. ఎగ్జాక్ట్లీ, మనం కూడా గదే అడుగుతా ఉన్నాం. నువ్వు ఇస్తావా ఇయ్యవా, సూటిగా చెప్పు. దీనికి ఇంత డొంక తిరుగులు ఎందుకు? ఇప్పుడు ఇవన్నిటిని తప్పించుకోవడానికి కోసము ఇప్పుడు నువ్వు నన్ను అడిగినట్టుగానే ఏదో వాళ్ళ మీద నెట్టేసి, వాళ్ళు ఇచ్చిర్రా, వాళ్ళు 10 ఏళ్ళు చేసిరు, మేమేం చేసినామంటే వాళ్ళు 10 ఏళ్ళు ఇస్తానని చెప్పారు, కొన్ని చేసిరు. కానీ నువ్వు 10 ఏళ్ళు అడుగుతలేనన్నా 100% నువ్వు అడగాల్సిందే. నేను వాళ్ళకు మన మధ్యన అంటలేను, 100% నువ్వు అడగాల్సిందే. నేనేం చెప్తున్నా అంటే మేము 10 ఏళ్ళలో గిజ్ చేసినాం, గిజ్ చేయలేము. కానీ వాడు 10 ఏళ్ళు చేయలేదు, నేను ఇట్లా గెలిచిన తెల్లారే చేస్తా అని చెప్పిందే నువ్వు కదా. అవును, కాబట్టి అడుగుతున్నాం మేము, అంటే మీరు చెప్పినా వాళ్ళు చెప్పినా ఇప్పుడు రెండో ప్రభుత్వం అది. అవును, సరే ఈ ప్రభుత్వాల పంచాయతీ అటు పెడదాం అన్న, కాసేపు పొలిటికల్ పంచాయతీ అటు పెడతా. ఎందుకనంటే మీతో నేను మాట్లాడాలనుకున్నది సాంస్కృతిక రంగం. నువ్వు ఏదైనా మాట్లాడు, కంపల్సరీ మీతో నేను మాట్లాడదాం. ఓకే, సంతోషం. ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కవులని ఇంత గౌరవించిన తర్వాత కూడా మీరు తృప్తిగా లేరు? నేను మీరు తృప్తిగా లేరు, ఎవరు తృప్తిగా లేరని చెప్పారు, ఎవరు తృప్తి ఉన్నారు, ఏం గౌరవించారు నువ్వు చెప్పరా? ఇప్పుడు ఉద్యమం కోసం పాటలు రాసిన వాళ్ళని కానీ నాటి గూఢంజనం దగ్గర నుంచి మొదలు పెడితే తెలంగాణ రూపశిల్పి అంటే స్తూపం ఎక్క యాదగిరి గారి దగ్గర నుంచి
బండి అక్కడ ఇది జయరాజన్న అందశ్రీ గారు వీళ్ళందరికీ ఇచ్చి గౌరవించారు కదా. నేను ఒక మాట చెప్తా. మీ బీఆర్ఎస్ సర్కార్లో జై జై హే తెలంగాణ గీతాన్ని ప్రకటించనే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రకటించారు కదా. అవును, గౌరవించుకున్నట్టే కదా. మరి ఇప్పుడు అదే ఓర్వలేకనా ఇదంతా? ఏది నాకు నాకు నువ్వు అడగాల్సింది సూటిగా నన్ను అడిగితే నేను చెప్తాను. కవులకు కళాకారులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవం దక్కలేదని నువ్వు అంటున్నావు. ఒకటి అడుగుతున్నా, సాంస్కృతిక ఉద్యమ పోరాటానికి వెన్నుదన్నుగా నిలబడ్డదే టీఆర్ఎస్ పెట్టిన రోజున చీమ చిటుకుమంటే ఎన్కౌంటర్లు జరిగినటువంటి కాలాన్ని నువ్వు కూడా చూసినావు. పాడుకునే స్వేచ్ఛ లేదు, ఆడుకునే స్వేచ్ఛ లేదు, ప్రశ్నించేటోడు తెల్లారితే ఎక్కడనో గుట్టల మధ్యన చెట్ల మధ్యన శవాలై ఆ రోజే కదా బతుకుడు ఎలా బతుకుడు తెలంగాణ పల్లెలోన కాకి తూటల రాజ్యమాయ తెలంగాణ పల్లెలోన మీసం మలిసిన కొడుకులా చూసి ఆశాలెన్నో వెంట్రుకుంటే చదువుకొని శాస్త్ర కలలుని కలలు గంటే గుండె కోత మిగిలిపాయ తెలంగాణ అంటే దయా నర్సింగ్. ఆ రోజుల్లో ఇట్లాంటి పాటలు ఎప్పుడు వచ్చినాయి? ఇవి ఆ రోజులే కదా, సినిమాలకు కూడా వచ్చినాయి. ఆ రోజులే కదా. బెల్లి లలితను ముక్కలైన తర్వాత తెలంగాణ పాట పాడే పరిస్థితి ఉండేనా? మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. బెల్లి లలితను తాగబోతే నీళ్ళు లేక తుమ్మెదాలో, తడిగొంతులు ఆరిపాయ తుమ్మెదాలో, ఊరవతల బోరింగ్ తుమ్మెదాలో, సప్పుడేమో టింగు టింగు తుమ్మె తాగబోతే నీళ్లు లేవు అని చెప్పేసి పాడినందుకు నీళ్లు కావాలంటే తెలంగాణ రావాలని చెప్పేసి ఆ రోజుల్లో గద్దరన్న రాసినటువంటి అట్లాగే నాగేటి సాలల ఆ రోజుల్లో నాగేటి సాలల నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ అని చెప్పేసి నందిని సిద్ధారెడ్డి రాసినటువంటి పాటను పాడింది బెల్లి లలితమ్మ. ఏమైపోయింది? ముక్కలైపోయింది. ఆమెకు వెనుక ఉండి పాడినటువంటి ఐలే ఏమైపోయిండు, డప్పు కొట్టిన ఐలే ఏమైపోయిండు, వెనుక వాడిన వాళ్ళు అయిపోయారు, ఎన్కౌంటర్లు అయిపోయినాడు. గట్లా పాట పాడితే పానబోయినటువంటి పరిస్థితుల్లో పాడే ఒక గొప్ప అవకాశాన్ని వేలాది మంది, అంటే ఒక తరం దాకా జననాట్య మండలి, గద్దరన్న జననాట్య మండలి ఫ్రీగా నడుస్తున్నటువంటి కాలంలో తెలంగాణ రైతాంగ పోరాటం కావచ్చు, జగిత్యాల జైత్రయాత్ర కావచ్చు, ఇట్లా గద్దరన్న బయటకు వచ్చినటువంటి కాలంలో చూసినటువంటి వాతావరణం దాన్ని మళ్ళీ డిఆర్ఎస్ పెట్టిన తర్వాతనే కదా సాంస్కృతిక ఉద్యమం మొదలైంది. ధూమ్ధామ్. మనం ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి తెలియని విషయం చెప్తా ఉన్నా. ధూమ్ధామ్ ఒక వేదికను ఏర్పాటు చేసింది. ధూమ్ధామ్ లేకముందు ఎవరు బయటకు వచ్చి పాడే పరిస్థితి కూడా మీకు ఎక్కడ కనబడలేదు. పాట అంటే ఎవరు? అరుణోదయ వాళ్ళు, ప్రజాకళ మండలి, ప్రజానాట్య మండలి, ఇదోటి జననాట్య మండలి అయితే ప్రజాకళ మండలిగా మారింది. ఒక 4-5 లెఫ్ట్ సంఘాలే. ఆ లెఫ్ట్ సంఘాలు కూడా యాక్టివ్ ఉన్న సంఘం ఏది? ఒక విమలక్కనే. ఆడనో ఈడనో తనలాడేది ఆ సంతోష్ వాళ్ళంతా ఒక టీమ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళని పాడేది. ఎక్కడన్నా చిన్న చిన్న పోరాటాలు జరిగినా ఏడికి పోయినా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే దగ్గరికి పోయి వీళ్ళు పాటలు పాడేది. అంతే తప్ప నీకు భువనగిరి జనసభ తర్వాత ఎక్కడ తెలంగాణ సభ సాంస్కృతిక సభ జరిగింది నువ్వు నాకు చెప్పు. ఎక్కడ జరగలేదు. కాల్పులు జరిగిన తర్వాత గద్దరన్న ఇంట్లో ఉన్నాడు. గద్దరన్న దగ్గరికి ఎవరన్నా పోయి పలకరిద్దామని అంటే మళ్ళీ ఇంటికి వచ్చినాక వాడు ఉంటాడో పీక్తాడో తెలియదు. గా కాలంలో ఒక నిశ్శబ్దాన్ని ఛేదించాలనడానికి కోసము ధూమ్ధామ్ ఏర్పడ్డది. ఈ ధూమ్ధామ్ వెనుక టీఆర్ఎస్ కదా. టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన తర్వాతనే కదా ఈ కవులను వీళ్ళని అందరూ కూడా ఒక్కొక్క పువ్వును తీసుకొచ్చి పాటల బతుకమ్మని పేర్చినాం కదా. పాటల బతుకమ్మని పేర్చినాం. 2000 ధూమ్ధామ్ అనేది ఇప్పుడు టీఆర్ఎస్ దా రసమై బాలకిషన్? నేను ఏమంటున్నా, రసమై వేరు టీఆర్ఎస్ వేరు ఇది కాదు. నేను అందులో బాగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ చెప్తేనే నువ్వు పెట్టినావు ధూమ్ధామ్. 100%. కేసీఆర్ లేని ధూమ్ధామ్ ఎవడే? ఇలా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. 100% చెప్తా ఉన్నా. ధూమ్ధామ్ అనుకునేది కేసీఆర్ కాదా? నీకు ఒక విషయం చెప్పాలి. నేను 2001లో నేను మన రవీంద్ర భారతిలో సుద్దాల అశోక్ తేజ రసమై సుద్దాల అశోక్ తేజ ఆనిముత్యాలని సుద్దాల అశోక్ తేజ పాటలు ఏవి? నేలమ్మ నేలమ్మ, ఆకుపచ్చ సందమామ, టప టప టప. ఈ పాటలన్నీ పాటకు 10,000 ఇచ్చి కొనుక్కున్నా నేను. పాటకు 10,000 రూపాయలు ఇచ్చి 70,000 రూపాయలు గా కాలంలో. అప్పుడు 70,000 అని అంటే మామూలు కాదు. నాకు 5-6-10,000 ఎకరం వచ్చే కాలం నీకు చెప్తున్నా. ఓకే, 10,000 ఎకరం వచ్చే కాలం 98లో 97లో. అందులో ఒక కళాకారుడు అప్పుడు అశోకానికి ఇల్లు కూడా కట్టుకోలేదు. నేను టీచర్ను. నాకు వచ్చే 1,500-1,200 రూపాయలను తీసుకొచ్చి చిట్టేసుకొని ఆ చిట్టి పైసలు తీసుకొని ఎత్తుకొని వచ్చి ఈ పాటలైన చేతులు పెట్టి నేను కొనుక్కున్నా. నువ్వు అడుగు అశోక్ తేజను. కొనుక్కున్నందుకు నీకు వందే మాత్రం శ్రీనివాస్తో ఫ్రీగా పాట పాడిస్తా అని చెప్పిండు. పాట అట్లా అశోక్ అన్న పాటలు తీసుకొని
నేను బాలసుబ్రహ్మణ్యంతో పాడించి వీళ్ళతో పాడించి వందే మాతరంతో పాడించి నేను కూడా దానిలో పాట పాడితే ఇవన్నీ ఎవరి రసమై పాటలు అవి హక్కులు టపటప నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ నేల ఇది ఓతో బాలసుబ్రహ్మణ్యం పాడాడు టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది. ఈ పాటలు ఎక్కడ ఎవరు తీసుకొచ్చారు? ఆకు పచ్చ సందామామ నువ్వెలే నువ్వెలే రసమై బాలకిషన్ ఎప్పుడు ఇంకా తెలంగాణ ఉద్యమం మొదలు కాకముందు గా రోజుల్లో 70,000 రూపాయలు ఇచ్చిన అశోక్ అన్న అప్పుడు ఇల్లు కట్టుకుంటాడు. నేను పోయినప్పుడల్లా అనేటోడు తమ్ముడా ఈ పిల్లర్స్ నీయే అనేటోడు. ఇట్లా చూపించేటోడు నాకు అశోక్ అన్న, ఈ పిల్లర్స్ నీ తమ్ముడా, నువ్వు ఇచ్చిన పైసలతో నీ పిల్లర్లు వేసుకున్న తమ్ముడా అని అనేటోడు అశోక్ అన్న. ఇప్పుడు ఆయనకు అది ఉంటే చెప్పుకొని నాకు అవసరం లేదు. ఆ పాటను అంత అద్భుతంగా గా రోజుల్లో పెట్టి ఆ క్యాసెట్ను రవీంద్ర భారతిలో నేను అప్పటికి నాగరాజు జానపద జాతర చేసేటోడు. అప్పుడు నన్ను ఏం చేసేటోడు తమ్ముడు నన్ను గెస్ట్గా పిలిచేటోడు. అప్పుడు అందేశ్రీ పాట సూడా సక్కని తల్లి సుక్కల్లో జాబిలికి నీకు సినిమా కన్నా కూడా అద్భుతమైన కాంపోజ్ చేసిండు. అద్భుతమైన కాంపోజ్ చేసి మనోడు ఏం చేసినాడు అంటే ముందు అది ప్రదర్శించాడు. ఫస్ట్ స్టార్టింగే సూడా సక్కని చేస్తాడు. అందులోకి నేను మధ్యలో వచ్చేసి ఓకే అసలు ఇవి ఏడి మా మంగళాన్ని ఏడి అని చెప్పేసి మళ్ళీ అప్పుడు గోరేటెంకన్నది కుమరి వాముల తుమ్మలు మొలిసెను కమ్మరి కొలిమిల దుమ్ము వేరెను సాలెల మగ్గం సరుకులిరిగినది పెదబారి సామదు వారినది చేతి వృత్తుల చేతులిరిగినాయో నా పల్లెల్లోనా అని ఈ కుల వృత్తులను తలుసుకొని తమ్ముడు ఆ పాట నాగరాజు ఇట్లా ఇది వెయ్యంగానే మధ్యలో నేను మైక్ అందుకొని వచ్చి ఏవి ఏవి మన పల్లెల్లోనా ఏవి మన పల్లెల్లోనా తానాడిల్లా తల్లాడిల్లా ఏలో మన పల్లెల్లోనా ఏలో మన పల్లెల్లోనా ముసిముసి మబ్బుల కోడి పుంజు కొక్కరకో అని కూతలు పెట్టి తెల్లారిందని లేపంగానే అమ్మలక్కలు అలుకులు జల్లే ఎర్రజాజులా పూతలు ఏవి ముగ్గులు లేక పల్లె తల్లుల అందము తగ్గి చెంగన దుంకే లేగదూడు కిలకిల వలికే సిలుక పలుకులు ఏవి మన పల్లెల్లోనంటే ఓ అనేది ఇట్లా జనాలు అంతా లేచి నిలబడి చప్పట్లు అంత అద్భుతాన్ని ఆవిష్కరించినాం మేము. అట్లా అవన్నిటిని కూడా తీసుకొని ఈ పాటల సందర్భంలో ఆవిష్కరణలో రవీంద్ర భారతిలో మంచిగా గుడిసే పాప మా చింత స్వామి అని ఉన్నాడు అద్భుతంగా తెలుసు అన్న రోకలి చింత పోషమ్మ బతుకమ్మ ఇట్లా పెట్టినం ఇట్లా పరిచి వెనక గుడిసేసి ఆడుతూ ఉంటే అసలు జనం పులకింతిపోయేది. అంత అద్భుతాన్ని ఆవిష్కరణ తీసుకొచ్చి ఈ పాటల క్యాసెట్ రిలీజ్ సందర్భంగా అప్పుడు ఎవరూ లేరు మొత్తం టీఆర్ఎస్ఏ 2002 నీకు చెప్తా ఉన్నా 2002 రవీంద్ర భారతిలో ఇది వేసినాం. కేసీఆర్ గారు దాని ఆవిష్కరణ కోసం వచ్చినాడు. అసలు సారు సిగరెటే తాగపోయాడు, తాగకుండా ఒక 10 నిమిషాలు ఉండబోయాడు కాదు. మొదటిసారి వచ్చినాడు కూర్చున్నాడు. ఆ మొదటి దానిలోనే అందేశ్రీ అంతకుముందు అందేశ్రీ తెలియదు. ఓకే గూడంజన్న దానికి గెస్ట్లో వేసినాం. అశోక్ అన్నను భారతక్క దానికి ఇంకా జయరాజన్న రాలే అక్కడ అందులో జయరాజన్న లేడు, ఉన్నాడో లేడో నాకు గుర్తులేదు. వీళ్ళు వచ్చారు. వీళ్ళ పాటలు ఈ డాన్సులు ఈ పల్లెలు ఇవన్నీ చూసి అసలు ఏంది ఈ పిల్లగాళ్ళు తెలంగాణ ఇంత అద్భుతంగా ఉన్నదని మొత్తం 3 గంటలు అసలు లేవ్వకుండా కూర్చొని ఉన్నాడు. నెక్స్ట్ మధ్యాహ్నము మన భోజనాన్ని పిలుస్తారు. ఇంటికి పోయినాం. నేను నిజంగా చెప్తున్నా, చాలామంది గట్ల చెప్తారు అనుకోవచ్చు, ఎవడు ఏమన్నా అనుకోండి. నేను ఒక నిజాన్ని చెప్తున్నాను నీకు కూడా ఈరోజు. ఓకే మీ ఛానల్కి చెప్తా ఉన్నా, మీ ద్వారా చెప్తా ఉన్నా. ఇట్లా అందరం అన్నం తింటా ఉన్నాం. రసమై ప్రోగ్రామ్ చాలా అద్భుతంగా చేసినావు అన్నాడు. థ్యాంక్ యూ సార్ అని నేను అన్నా. నా జీవితంలో సిగరెట్ తాగకుండా 3 గంటలు నేను అసలే లేను. నేను 3 గంటలు సిగరెట్ తాగకుండా కూర్చున్నా. నేను సిగరెట్ కోసం నేను బయటకు వెళ్తే నేను ఏం మిస్ అయిపోతానో ఇలా అన్నటువంటి అంత గొప్పగా చేసిరు. చాలా అద్భుతంగా ఉంది అని చెప్పి తెల్లారిలో కూడా మొత్తం గాలిని మోసుకొచ్చిరు, గడ్డి మరకను తీసుకొచ్చిరు. ఎంత అద్భుతాన్ని సృష్టించిందని పెద్ద హెడ్డింగ్ అన్నీ అప్పుడు వార్తా పేపర్ ఉండే. మొత్తం అసలు గాలిని శ్వాసను కూడా తీసుకొని వచ్చిండ్రు అని అద్భుతమైన ఫ్రంట్ పేజీలు వేసారు ఆ ఫోటో. సార్ అరే మరి ఏం చేద్దాం అనుకుంటున్నావా అన్నాడు. ఏం చేద్దాం సార్ అని అనుకుంటే ఇది ఇక్కడికే వదిలేయద్దు, దీన్ని మనం ఎందుకు పల్లెలలోకి తీసుకుపోవద్దు, ఎందుకు పల్లెలలోకి తీసుకుపోవద్దు, ఇంత ధూమ్ధామ్ చేసినాక ఎందుకు ఆపుతారు అన్నాడు. ఇంత ధూమ్ధామ్ చేసినాక ఎందుకు ఆపుతారు అన్నాడు. ఓకే అక్కడ వాడకంలో మాటల్లో చెప్తున్నా. ఇప్పుడు మస్తు మాత్రం ధూమ్ధామ్గా ఇంత ధూమ్ధామ్ చేసినాక ఎందుకు ఊకుంటారా అన్నాడు. అసలు ధూమ్ధామ్ ఎందుకు పెట్టద్దు ఆలోచన చేసిన తర్వాత అప్పుడు అందేశ్రీ నాకు బాగా క్లోజ్. ఓకే ఇక అందేశ్రీ నాకు ఎంత క్లోజ్ అంటే ఎక్కడి నుంచి అనంటే నేను బీఈడి చదువుతున్నప్పటి నుంచి నాకు బాగా అత్యంత దగ్గర వ్యక్తి. అప్పుడు ఆయన ఇంకా తాపి పని చేస్తూ ఉండే.
ఓకే. అందశ్రీ గారు తాపి పనిచేస్తూ ఉండే, అప్పుడు తాపి మేస్త్రిగా పనిచేసుకుంటుండే, నిజామాబాద్లో ఎక్కడో ఉండే. అక్కడ నుంచి మనకి సిద్దిపేట షిఫ్ట్ అయినా, హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు, లాలపేటలోనేమో ఉన్నాడు. అప్పుడు ఉంటుంటే ఈయన నాకు ఎక్కడ పరిచయము, తెలుగు యూనివర్సిటీలో ఎర్ర సత్యము, ప్రణయ్ కుమారు, మా సీనాన్న శ్రీనివాస్ గౌడ్ అని వీళ్ళందరూ ఉందరు, వాళ్ళ దగ్గరికి వచ్చేటోడు. ఓకే. నాకు అక్కడ పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత అప్పుడు ఈయన జానపదాలు రాసుడు, సార్ ఇవి కావు జానపదాలు. ఓకే. 93లో నా పరిస్థితులు అంటే రసమయ్య అనేటోడు పాటల అసలు ఎంత పిచ్చోడు అనేది నీకు చెప్తా ఉన్నా. అప్పటికి నేను రేడియోలలో పాటలు పాడుతా ఉన్నా, దూరదర్శన్లో పాట పాడుతా ఉన్నా, రేడియోలో గా జమాన్లో కంది ఓసే కంది గాసే కంది కొనలు నంది మేసే నంది ఓలే నువ్వే రాంగనో నవలి కళ్ళ అన్నారు సంబంధి కళ్ళు మండెనో, ఇవన్నీ అప్పుడు నాగులమ్మో నల్ల నాగులమ్మ, ఇవన్నీ అప్పుడు పుట్టినాయి. ఎప్పుడు జమాన్లో నేను డిగ్రీ చదువుతున్నటువంటి కాలంలోనే నేను ఏ గ్రేడ్ ఆర్టిస్టు. నేను మా ఎస్ ప్రభాకర్ అని ఉండే సిద్దిపేటలో, అన్న ఏ గ్రేడ్ ఆర్టిస్టు, మమ్మల్ని తీసుకొని పోయాడు, పరిచయం చేయడు, మాకు ఆడిషన్ ఇప్పించింది. ఆడిషన్ నాకు 375 రూపాయలు, ఇంత కట్టలు ఉంటాయి నా దగ్గర. ఆల్ ఇండియా రేడియో నాకు అప్పుడు పాటలు పాడితే ఇచ్చిన చెక్కులు ఇవన్నీ ఇంత ఉండే నా దగ్గర. ఇప్పుడు కూడా నేను అట్లా దాచిపెట్టుకున్నా. అంటే ఒక ఫీల్ కదా, 375 రూపాయలు. అప్పుడు అరే రేడియోలో పాటలు రావడం అంటే శుక్రవారం జానపద సంగీతం అంటే మామూలు ముచ్చట. అప్పుడు మామా నాగులు నరసింహమూర్తి, మున్నయ్య కోడిపిల్లు, కోడిపిల్ల అని మున్న అంతే నాకు చాలు, తమ్మలపాకు అది జమాన్లు కదా, నాగేశ్వరరావు గారు తెల్లజీరదల అప్పుడు వాళ్ళు అది ఉండే కదా, పిల్ల జానకి. ఇంకా అవి రాయలసీమ ఉండే. నీ తెల్లజీరదని జాలి కొంగు ఆ పాట ఉండే, నీ నాన్న అబ్బా అని సాంగ్ ఉండే. నాగేశ్వరరావు, మురళీ మదన్న, మా ప్రణయ్ కుమార్ అన్న, వీళ్ళు పెద్ద తోపులు. అప్పుడు ఈ అందశ్రీ అనే వ్యక్తి కూడా అట్లా నాకు పరిచయం అయింది. నా దగ్గర పాటలు ఉన్నాయి నా దగ్గర అన్నాడు. ఏమున్నాయి అని చెప్తే అప్పుడు అల్లి బిల్లి అంగూర తోట నేను ఆడుకుంటా పోయే బండ్ల వాడుకుంటూ పల్లె పాట నేను సిన్నంగా జరాలి సిద్దిపేట ఎల్లమ్మో జరా, ఈ పాటలు ఉండే. ఆ పాటలను మొట్టమొదటిసారిగా మార్కెట్లోకి పరిచయం చేసింది రసమై బాలకిషన్. అలా అందశ్రీ గారు కూడా పాట పాడిరు, ఎల్లమ్మో జరాజు ఆయన పాడిండు, నేను పాడినా. అది సుప్రీం ఆడియోస్ అప్పుడు రిలీజ్ చేసారు. ఎప్పుడు 93 ముచ్చట చెప్తున్నాను నీకు. ఓకే. 93లో అప్పటి నుంచి నాకు ఈయనతో డ్రాప్ ఉంది. ఇక ఇంటికి వస్తుంటుండే తింటుండే, ఇక సరే అవన్నీ కూడా చర్చ అవసరం లేని ఇష్యూ. సరే అంతా అయిపోయాక ఎట్లా ఉంటా అంటే ఇట్లా అప్పుడు తెలంగాణ పాటలు మా దగ్గర కూడా ఎక్కువ తెలంగాణ పాటలు లేవు తొలినాళ్ళలో. తొలినాళ్ళలో తెలంగాణ పాటలు లేకుండే. గద్దర్ అనేది కూడా ఒకటే, నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా. దాని తర్వాతనే వానమ్మ పాట వచ్చింది. అప్పుడు అందశ్రీతో నేను అరే మనకు కొన్ని పాటలు ఉండాలి కదనే అని చెప్పేస్తే అప్పుడు రాసిండు గల్లు గల్లు ఊరు తెలంగాణ ఇవన్నీ రాసిండు. ఇట్లా వీళ్ళని ఇక్కడ పరిచయం అయిన తర్వాత అరే మనం దీన్ని చేస్తే బాగుంటుంది కదా ఒక సాంస్కృతికం ధూమ్దామని అప్పుడు చర్చకు పెట్టినాం మేము. అందశ్రీ గారు అరే మనమే కాదు అంజన్న దగ్గరికి అంటే నాగరాజుని తీసుకొని నేను గూడంజన్న దగ్గరికి పోయినా. గూడంజన్న అరే కూర్చొని ఇట్లా చేద్దాంరా అంటే గిట్లనే ఉంటుందిరా అట్లనే ఉంటుందిరా. ఇప్పుడు ఈ రాజుగౌరి రాజా కూడా తెలంగాణ పాట కాదా అది, అది వాళ్ళకు దొరలకు అప్పుడు తిరుగుబాటు పాట అది. ఇది బాని రాజుగా అరే ఇట్లా ఉన్నాయన్న అట్లాగా దీన్ని ఇట్లా చేద్దామని చెప్తే అప్పుడు పర్లేదురా మంచిగానే ఉంటుందని అట్లా ధూమ్ధామ్ రూపం జరిగిన తర్వాత ఎక్కడ పెడదామనే ఇష్యూ వచ్చినప్పుడు కామారెడ్డిలో ఎందుకు పెట్టాం, అప్పుడు మా ఏనుగు రవీందర్ రెడ్డి ఉండాడ, సంతోష్ కుమార్ అప్పుడు సంతోష్ రెడ్డి జెడ్పీ చైర్మన్, ఆలే టైగర్ నరేంద్ర గారు ఎంపీగా ఉండే ఆ కామారెడ్డి. అక్కడ మాకు సహకారం ఉన్నది, మా తిరుమల రెడ్డి అని ఒక ఆయన ఉండే. వీళ్ళు ఉన్నారు. అంటే ఫస్ట్ పెట్టినప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఫ్లెక్స్లు లేవు ఏమి లేవు, వెనక కట్టుకోవడానికి కూడా అప్పుడు ఫ్లెక్స్లు రాలే, ఇంకా బ్యానర్లే. స్టేజ్ వేయాలి, స్టేజ్ వేయడానికి పైసలు కావాలి కదా. ఈ పాశం యాదగిరి అని ఇట్లా మేమంతా మీటింగ్ పెట్టుకుంటే ఏం చేద్దామని కరపత్రం వేసినాం, ఒకటి బొమ్మ వేసి. ఫస్ట్ తెలంగాణ కళాకారుల రంగుల పోస్టర్ అంతదాకా ఇప్పుడు వీళ్ళు క్లాత్ మీద రాసేటి నీళ్ళు రంగు అదే వాళ్ళు కింద సాంస్కృతిక కార్యక్రమాలు కలవు అందరు తప్ప బొమ్మలే పడేస్తా అంటున్నా నేను. అవును. కలర్ మల్టిపుల్లో మా రాజా ఉండే రాజా ప్రింట్ అని అడిగి పోయి చిక్కడిపల్లె పాపం ఆడవన్నీ వేసి ఇచ్చిన మొత్తం బొమ్మలు ఇట్లా ఇట్లా అందశ్రీ ఇట్లా బజీలు ఇట్లా జయరాజన్ అట్లా వీళ్ళ బొమ్మలు కింద నాది ఇట్లా డప్పు పట్టుకొని నాదొక ఫోటో, నాగరాజు ఇట్లా ఒక ఫోటో కట్టె పట్టుకొని ఈ ఫోటోలు పోస్టర్ వేసి అబ్బా ఏంది అని జనం పులకించారు. వీళ్ళు ఎప్పుడు చూడలే కదా జనం, అప్పటి వరకు లేదు. ఏంకన్నా అంజన్న వీళ్ళు ఎవరు వాళ్ళు అరుణోదయ సంస్థలనే పాడుకుంటారు, వాళ్ళకే తెలుసు. కానీ ఇట్లా ఓపెన్ ప్రజలు ఎందుకు వస్తారు తెలంగాణ పదం. అట్లా కామారెడ్డిలో పాపం వాళ్ళు స్టే చేసి మాకు బువ్వ పెడితే వీళ్ళందరూ రావడానికి కోసం అక్కడ వేదికేస్తే పాపం చింతస్వామి పెద్ద బట్ట తీసుకొచ్చి అసలు ధూమ్ ధామ్ అనే అక్షరాలను రాసింది చింతస్వామి.
ఇట్లా తుపాకులు లెక్క ఉండేటి అప్పుడు ఇట్లా ఇట్లా కనబడేది దానికి. పాపం చింతస్వామి పెద్ద బట్టను గుర్తించి ఆ పెద్ద మిషన్ తీసుకొచ్చి ఇట్లా కలర్ దాంతో ఇట్లా కొట్టి ధూమ్ధామ్ అనే అక్షరాలు తొలిసారిగా రాసింది చింతస్వామి. ప్రోగ్రామ్ మొత్తం మార్కెట్లో పెట్టిన పెద్ద ర్యాలీ పెట్టి అబ్బా 2002 30వ తారీఖు రోజున తెల్లారితే బతుకమ్మ పండుగనో మరుసటి రోజు బతుకమ్మ పండుగ. దానికి వరంగల్ శంకర్ అని వచ్చిండు, మురళీమాధవ్ వచ్చిండు. అప్పటికి వీళ్ళు ఇంకా రాలే, గద్దరన్న విమలక్క కూడా ఎంట్రీ లేదు, ఇంకా వాళ్ళు లేరు, వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు లేకుండానే వాళ్ళు లేరు తుమ్మినప్పుడు వాళ్ళు లేరు. అందశ్రీ ఇంకన్న వచ్చిండు, మనం చెప్పుకోవాలి. శంకర్ అన్న ఉండే, మురళీమాధవ్ అన్న వచ్చిండు. ఇక మిగతా ఇప్పుడు ఈ గ్యాంగ్ ఒకటి ఉంది కదా ఇప్పుడు, దాని తర్వాత వీళ్ళు లేరు, ఎవరు లేరు, అప్పుడు తెలియదు కదా, వీళ్ళు ఎవరు కూడా తెలియదు. నాగరాజు డాన్సులు, రసమైన క్రియేటర్, వీళ్ళందరూ వచ్చి పాటలు 4 గంటలైంది. 4 గంటలకు వచ్చిండు ఎంకన్నా. ఆయన ఎక్కడో ఉన్నాడు, అచ్చంపేటలో ఏమన్నా అడవులలో ఉన్నాడు. మన తెల్లవారుజాము 4 అప్పటిదాకా జనాలు అసలు మళ్ళీ ఏంది అసలు ఈ జననట్టమండలాగా అప్పుడు గద్దరనకు వచ్చినట్టుగా జనాలు వచ్చారు. కదులుతలేరు. నాయకులందరూ కిందనే కూర్చున్నారు కదా, స్టేజ్ మీద ఓన్లీ ఆర్టిస్టులు. రసమై బాలకృష్ణ చేసిన ప్రయోగం చెప్తున్నా మీకు. ఎవరన్నా రాజకీయ నాయకులు కుర్చీలేసి కూర్చుండే పెట్టి వాళ్ళ ముంగట్లో పాటలు పాడేది. కానీ రసమై ఏం చేసిండు, పాట పైకెక్కించిండు, నాయకులను కింద దించేసిండు. నాయకులందరూ కింద ఇట్లా భూమి మీద ప్రేక్షకులు నాయకులు అరే అందరు వచ్చారు, చైర్మన్ గీర్మేర్ అప్పుడు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఇట్లా కింద కూర్చున్నారు, ఇట్లా తుడుచుకుంటా మట్టి అంటితే ఊపిరి బిగబట్టి చూసేవాళ్ళు పాటలు అంత అద్భుతంగా. కామారెడ్డి ఊహ అయిన తర్వాత అరే అమ్మ ఇంత ఆదరణ ఉంది తెలంగాణ పాటలు అని చెప్పేసి అప్పటి నుంచి ఇక పాటలు ఇంకా పాటలు కావాలి, మన దగ్గర పాటలు లేవు, ఇంకా దీన్ని రాసుకోవాలన్న ఉద్దేశంతో అప్పుడు ఎవరికి వాళ్ళుగా దీని మీద రాస్తే అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడ చేసినాం మేము సంగారెడ్డి రెండవది ఉన్నాం. సంగారెడ్డి వచ్చినప్పటికీ అప్పుడు విమలక వాళ్ళ ఎంట్రీ. అప్పుడు సంతోష్ గిట్లుండే, వాళ్ళది కూడా సంతోష్ బయటకు వచ్చిండు, వాళ్ళ పార్టీ నుంచే బయటకు వచ్చిండు, మాతో కలిసిండు, కలిసిండు. అవును మాతో కలిసిండు. మేము మంచిర్యాల సారు బస్సు యాత్రకు పోయినాం, కేసీఆర్ బస్సు యాత్రలో నేను నాగరాజు అంటే సంతోష్ కూడా మాయంబడి వచ్చిండు. ఈ కిషోర్ అప్పుడు మాయంబడే తిరిగేటోడు, ఆడు ఒకటే పాట పాడేటోడు, ఇళ్ళ తిరిగేటోడు. దాని తర్వాత కూడా అప్పుడు మేము మాట్లాడి ఇట్లా కాదు వాళ్ళకు కూడా ఒక మాట్లాడుకునే పాట పాడే. ఇప్పుడు విమలక వాళ్ళు పోగానే ఏమైనా పోలీసులు వాడనిస్తురా, నేను ఓపెన్గా చెప్పురా 2003 ప్రాంతంలో పాడనిస్తారు. ఇట్లా రాగానే పోలీస్ స్టేషన్లో తీసుకుపోయేది, మళ్ళీ వాడేవాడు ఇట్లా అనుకునేది, మళ్ళీ వచ్చేది ఇంటికి వచ్చేది. ధూమ్ధామును ఆపలేడు వాడు. పర్మిషన్ ఇస్తే తెలంగాణ ఎట్లా పాట నప్పుతావు ఆట నప్పుతావు అని చెప్పేసి బాగా లొల్లిపెట్టే పరిస్థితులు ఉన్నాయి. అవును, అలా కేసీఆర్ వీళ్ళందరూ మన ఎన్నుకున్నారు. అప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు లొల్లిపెట్టేటట్టున్నారు కదా, పాట నప్పుతారా మీరు, పాడనియ్యారా, అది ఎక్కడ ఉంటారు అని చెప్పేసి. ఇప్పుడు రూపం వేరు కదా, 100% చెప్తున్నా. చంద్రబాబు ఆయన అప్పుడు భయపడిపోయి వేదికల మీద స్వేచ్ఛగా పాడుకునేటప్పుడు అప్పుడు నరేంద్ర జగ్గారెడ్డి కూడా మన పార్టీలో ఉండే, సంగారెడ్డిలో పెట్టాం. దానిలో వీళ్ళు ఎంటర్ అయ్యారు, ఎవరు విమలక్క వాళ్ళు, మన ధూమ్ధాంకు వాళ్ళు వచ్చారు. తమ్ముడా మేము వస్తాము, మళ్ళీ మీకు నాకైతే రాజకీయాలే మాది, మా వెనక టీఆర్ఎస్ ఉంటుంది, వాళ్ళు లేకుంటే ఓడి స్టే చేస్తాడు, నీకు ఎవడు బువ్వ పెడతాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవడరా, వీళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ వచ్చిన కన్నా ఇప్పుడు నీకు జయరాజు వచ్చినా ఎవరు వచ్చినా కారు పైసలు ఇవ్వాలి, జేబు ఖర్చు ఇవ్వాలి, కారు ఖర్చు ఇవ్వాలి కదా. నీకు అందశ్రీ కన్నా ఎవరికైనా అదే పట్టింది. మరి గద్దరని వచ్చినాడు అదే పరిస్థితి కావాలి కదా, వాళ్ళే కదా పెట్టించింది. ఇంకా అప్పటికి జేఏసీ కూడా లేదు, జేఏసీ లేదు, ఇవ్వలేడు. తొలినాళ్ళలో నీకు ధూమ్ధామ్ను సాకింది టీఆర్ఎస్ఏ, వాళ్ళే మా ఎమ్మెల్యేలు కార్యకర్తలు అక్కడ పోయిన వాళ్ళు పిలిపించుకోవాలి, గులాబీ జెండాలు కడుతురు కదా ఇట్లా బ్రహ్మాండంగా. అట్లా దాంతో వచ్చి సిద్దిపేట నుంచి ఇట్లా జరిగిన తర్వాత అంటే అది ఒక రాజకీయ పార్టీగా కూడా లేదు కదా అప్పుడు. తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ పార్టీ, అది రాజకీయ పార్టీ. దానికి పుట్టిందే రాజకీయ, రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసిండు కదా కేసీఆర్, మళ్ళీ పోటీ చేసి గెలిచిండు కదా. నేను అప్పటికే ఇంత రూపాంతరం లేదు కదా. ఇప్పుడు ఒక్కొక్కటి మొదలైంది. అది ఇప్పుడు చినుకు వరదలై మనమే వాడింది కదా. 1 2 100 1000 కాలే కడుపులా కలిపోరై పాముల కూరలు బీకిన ఇది ఉన్నది కదా. అట్లా మెల్లగా ఎదిగొచ్చినటువంటి పరిస్థితిలో నుంచి అప్పుడు అంజనా గిట్ల మేము అంతా కూర్చున్నాక ఒకరోజు ఇక అప్పుడు పాటల ప్రస్తావన మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. అంటే అరుణోదయ విమలక్కలు అప్పుడు కలిసిరు 2000 ఇక్కడ ఒక బ్యాచ్, ఇప్పుడు ఇక్కడ కలిసి. ఇప్పుడు ఈడ బ్యాచ్ కాదు, ఈ బ్యాచ్ అంతా మన బ్యాచ్, ఇదంతా నేను రవీంద్ర భారతి పిలిచిన బ్యాచే, ఆ బ్యాచే ఈడికి వచ్చింది. అప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత దానికి పాటలు అవుతా ఉన్నప్పుడు పాటలు ఒక జలసాధన సార్ పెద్ద సభ పెట్టిండు. అరే వీళ్ళతో పాటలు కావాలి కదా అన్నప్పుడు అందశ్రీ, గూడంజన్న, గోరేటి వెంకన్న, జయరాజన్న వీళ్ళందరినీ కేసీఆర్ దగ్గరికి తీసుకుపోయినాం. కూర్చున్న తర్వాత అప్పుడు జలసాధన మీద పాటలు కావాలనుకున్నప్పుడు మాకు గెస్ట్ హౌస్ ఇచ్చారు ఇక్కడ కెప్టెన్ లక్ష్మీకాంతరావుది. అక్కడ అందరికీ వీళ్ళందరూ ఉన్నారు.
అందశ్రీ ఆనే తిని సార్తలు 100 సార్లు తెల్లవారు దాకా కూర్చున్న రోజులు ఉన్నాయి కేసీఆర్తో. వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే అంటున్నారో కేసీఆర్ ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారు కదా, అప్పుడే కదా అందశ్రీ రాసిన పాట చూడు తెలంగాణ సుఖ నీళ్ళు లేని దానా నాగోడు తెలంగాణ బతుకు పాడ. ఇది ఎప్పుడు రాసిన పాట? జలసాధన కోసం రాసిన పాట. ఇంకన్నా కూడా ఆ పాటను కంపతారు సెట్లు కొట్టు అమ్ముకొని పాట అప్పుడు దాన్ని మార్చి మళ్ళా దీనికి సేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని బిల్లాయేరా గుప్పిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా దడవదు వంకాయ తోటేమో ఒట్టిపోయిందిరా మిరప నాటుకుంటే మరుపైపోయింది నాసు పట్టే బాయిలో ఓరన్న నా పరాలు తేలేరాని ఈ పాట అప్పుడు. దీన్ని కేసీఆర్ అనేక సందర్భాలలో కూడా మాట్లాడి స్టేజ్ మీద మా ఎంకన్న పాటని తెలుగు గంగకు పలుగు అలిగేలి పారుతుంటే, అవును పాలమూరు రాళ్ళు తేలి పెడుతూ ఉంటే తెలుగు గంగకు అలిగేలి పోతూ ఉంటే అనే పాటను అప్పుడే కదా క్యాసెట్లు చేసిన కదా నేనే జలసాధన క్యాసెట్. అప్పుడు అంజనాతోని ఆ పాటను కూడా మార్చి నేనే చెప్పిన అంజనాథ్ అప్పుడు రాజుగవరే రాజుగానుండే అన్న మనం ఎందుకే రాజుగా రాలని అప్పుడు వెనక ముందు దూసుడేంది రాజనవో రాజన ఎత్తుకో తెలంగాణ జెండ రాజనవో రాజన. ఎక్కడ పుట్టింది పాట? ఎక్కడ పుట్టింది పాట? ఇక్కడ రసమై బాలకిషన్. నేను అన్న రాజుగా ఎందుకు రాలే? అదే క్రమంలో వెంటనే పాపం కోదాడి సింగ్ను ఫోన్ చేసి అడుగు అసైదుల ఆరతి అన్న ఒక పాట రాయి మంచిదనంటే నా కోసం ఆ పాట రాసిండు ఆయన. అసైదుల ఆరతి నువ్వు అడుగు చెప్తాడు, కోదాడి సింగ్ చెప్తాడు. నేనే ఫోన్ చేసి ఒక అద్భుతమైన పాట. అప్పటికి రాజన్న ఇక లేస్తుంది రసమై బాలకిషన్. రాజన్న అంటే లక్షల మంది లేచాడు. పుడి తొక్కడానికి ఎంతమంది సవడానికి సిద్ధంగా ఉన్నారంటే ఇట్లా చేతులు ఎత్తాడు. లక్షల చేతులు కేసీఆర్తో సహా లక్షల చేతులు ఎక్కేది. మా అబ్బరాన్ని ఒక్కనే అన్నది ఈ తెలంగాణ యుద్ధంలో పోతున్న బిడ్డ సత్యవు కానీ చంపే సావమని సావడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో చేతులు ఎత్తారంటే ఓ అనేది సావడం కాదు చంపడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారో అని చెప్పేసి గజ్జలు 2 గజ్జలు రాజన్న. ఇంత అద్భుతం కదా అసలు చూడడానికి కళ్ళు సరిపోయేటి కావు జనాలకు. రసమై బాలకిషన్ ఈ అమ్మాయి ఎగిరి దుంకితే ఆ కవుల పాటలతో నువ్వు బతికినట్ట నీతో పాటలు బతికినట్ట. నీకు మాట చెప్పనా? ఇత్తు ముందా చెట్టు ముందా అని కాదు, రచయిత అనేటోడు రాసి నీ దగ్గర పెట్టుకుంటాడు, దాన్ని మోసుకపోయేటోడే వాడు. నీ గుర్తుపెట్టుకుంటే చెప్తున్నా నేనేమి చెప్తున్నా, రసమై బాలకృష్ణ నువ్వు రాసి నీ ఒక్క దగ్గరే ఉన్నది పాట, కానీ నీ పాటను లక్షల దగ్గరికి తీసుకుపోయి పాట ఫలానా ఆయన రాసిండు అని చెప్పేసి నేను వేదిక మీద పరిచయం చేస్తే ఎవడు అని చెప్తున్నా. ఎవరు? నువ్వు నన్ను పరిచయం చేసినావా నేను పరిచయం చేసినా అని అనుకునేది ఎవరి మనసులో స్థానం వాళ్ళకే ఉంటుంది. నువ్వు పాట రాసినా నేను బాగా నన్ను ప్రజలు ఆదరించారు. నాతో పాటుకి ఇప్పుడు ఊరు మనదిరా ఈ వాడ అందరు ఏమనుకుంటారు గద్దరన్న రాసిన అనుకుంటాడు. చాలా నాలుగు గద్దర్ పాటనే చాలా మందికి తెలుసు, కానీ గద్దరన్న పాట కదా అంజన పాట కదా. అవును చాలా మంది తర్వాత తెలిసింది. గద్దర అంటేనే ఊరు మనదిరా వాడ మనదిరా దొరయేంద్రో దొర పీకుడేంద్ర అని సావులు చూసేది మనం అందరు గద్దరన్న పాటే అనుకున్నారు, కానీ గద్దరన్న పాట కాదు కదా. రచయిత రాస్తాడు, కానీ గాయకుడు ఎవడైతే దాన్ని ప్రజల్లో బలంగా తీసుకోపోతాడో పాట వాని సొంతం అవుతుంది. గుర్తుపెట్టుకో. రసమై బాలకృష్ణ ఓయమ్మ నా పల్లె సీమ పాటలు కూడా అదే జరుగుతుంది. నేనేం లేదు, ఓయమ్మ నా పల్లె సీమ వరంగల్ సీన్ రాసిండు, మామూలుగా అద్భుతంగా రాసిండు, దాన్ని ఎవరు కాదు. దాన్ని వేదిక మీద పొలిటికల్, ఇప్పుడు ఏంది పొలిటికల్ ఇక్కడ నడుస్తుంది తెలంగాణ ఉద్యమంలో. ఓయమ్మ తెలంగాణ ఆయన మా పల్లెసీమ అన్నాడు, కానీ నేను ఓయమ్మ తెలంగాణ పల్లె నాడు ఎందుకింత సిన్నవాయే రామ బురద పొలములోన కోటొక్క పాటెత్తి పూటకారు ఎగురాలు నాటు పెట్టేదమ్మా కోయిల గుంపోలే మేమంత గొంతెత్తి కొండరా గంధి శివంత పడేదం ఒక్క తల్లి బిడ్డలోలే సర్ది పువ్వ మధ్యాహ్నము పూట ముద్దాలు తినేది గుత్తనట్ల మీద పుట్టెడట్లు తెచ్చి పిల్ల జల్లాతోటి సల్లంగా బతికేది గోవులేడా పోయినాయో. ఆ రోజుల్లో మా వాళ్ళు పుట్ల కొద్ది గుత్తలు పట్టుకొని పుట్ల కొద్ది పంటలు తీసుకొని మధ్యాహ్నం పూట సద్దులు తినేది అందరు తీసుకొని ఒడ్డు మీద కూర్చొని ఒక్క తల్లి బిడ్డలాగా నువ్వేం తెచ్చినావు అక్క నువ్వేం తెచ్చినావు కానీ వాళ్ళు కారము వాళ్ళు మామిడికాయ తక్కువ వాళ్ళు చింతకాయ తక్కువ వాళ్ళు చిక్కుడుకాయల కూర వేసుకొని అద్భుతంగా పంచుడు ఇలా ఉన్నాయా లేవు కదా. ఇవాళ ట్రాక్టర్ వస్తాడు పొలం దున్నుతాడు నాట్లేసే మిషన్లు వస్తాయి మన చేతికి పని ఉండదు మూతికి పని ఉండదు. సర్కారు వస్తాడు కారడ చేతులు పెడతాడు కంట్రాక్టర్ వస్తాడు కట్టదవుకొని పీకుతాడు జాతీయ ఉపాధి పథకం అని సర్కారు ఇక పోస్టర్ అంటే వేసుకుంటాడు మనకి పనేది ఏవి అని చెప్పేసి నీకు ఏం చెప్తున్నా అంటే నీకు ఎందుకు చెప్తాను ఈ పాటను రసమై బాలకృష్ణ పొలిటికల్ తీసుకొచ్చిండు. ఇప్పుడు గద్దరన్న చేసే పని అది ఇదే కదా. పొలిటికల్ చేసేసరికి పాట అద్భుతంగా ప్రజలు మా సాయిలు సైదులు ఆ పైసకే మా తాత బుడ్డికాళ్ళు ఇట్లా చెప్పి దానికి ఒక రాజకీయ కోణం చెప్పి ఇవి ఉండాలంటే తెలంగాణ రావాలి. అందుకోసమే కదా పాట వెళ్ళింది. నేనేమంటే ఇట్లాంటి కవుల పాటలు తీసుకుపోయినాం కాబట్టి ఎవడు బలంగా ప్రజలకు తీసుకోగలుగుతాడో పాట వానికి సొంతమవుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, నువ్వు కూడా ఒక రచయితవు అయినా వెనక ఉంటారు. ఇప్పుడు దర్శకుడు ఉంటాడే పుష్ప సినిమా ఉంది, అల్లు అర్జున్ ది స్టార్ సుకుమార్ కదా నడిపించింది ఎన్నుకున్నాడు, సినిమా తీసింది వాడు, కానీ ఎవడికి పేరు వచ్చింది
అల్లు అర్జునే కనబడతాడు, ప్రొడ్యూసర్ కనబడాడు. నేనేమంటున్నా అంటే ఉంటారు, వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఈ పాట అయిపోగానే వాళ్ళని పరిచయం చేసేది మేము. ఇగో ఈ పాట రాసింది వీళ్ళు అని చెప్పేసి వీళ్ళ కలర్ బొమ్మ వానమ్మ వానమ్మ అని కింద పాట రాసేది జయరాజ్ అన్నకు వానమ్మ అని, వానమ్మ పాట రచయితనని వీళ్ళ బొమ్మలేసి వాళ్ళని కూడా అద్భుతంగా ప్రజలకు తీసుకుపోయాం. ఒకటని ఇక్కడ తెలంగాణ ధూమ్ధామ్కు గద్దరనని నేను పట్టుకొచ్చిన, నేను లేకపోతే గద్దరన్నే లేడు అన్నట్టుగా రసమై బాలకృష్ణ ఎందుకు చెప్పుకుంటాను అంటే అంత నేను లేకపోతే గద్దరన్న లేడని నేను అనలే. నీకు అది కూడా మళ్ళీ కొత్తగా పుట్టియకు. గద్దరన్న ఇస్ లెజెండ్. నేనేమంటున్నా, గద్దరన్న అనేటోడు నేను పుట్టకముందే గద్దరన్న ఒక ఆశయం కోసం గద్దర్ పాట నేను ఆయన పాట నేను మొత్తం చెప్తే విని. ఇప్పుడు మనము ఇట్ట పెట్టి తిరకాసులు కాదు, ప్రాంప్ట్గా ఉండాలి. గద్దరన్న నేను లేకపోతే లేవడమే. గద్దరన్న అనేటోడు అనంతం, గద్దరన్న అనేటోడు కారణ జన్ముడు. మన లాంటి వానికి గద్దర్ ఒక శకం, కీర్తి శకం అనేది రాసుకున్నాం. కానీ గద్దర్ శకాన్ని కళ్ళ ముందు చూసినాం మనం. అంత పెద్ద మనిషి. అవును. నేను మొత్తం బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినది. నేను విప్లవాల ఉద్యమాలలో చిన్నప్పుడు అన్నలకు సద్దులు మోసిన, అంతమంది మా దగ్గర ఉన్నా, నేను కాలేజ్ చైర్మన్ అయిపోయినా, నేను సీకేం కాలేజీలో చదివినా, నన్ను పట్టుకోరు ఎన్కౌంటర్లు, నాకు ఆ చరిత్ర ఉన్నది. లేదని నేను అనట్లేదు. అయినప్పటికీ కూడా నేను వాళ్ళ వైపు ఫుల్ టైం నేను వెళ్ళలేదు. అన్నీ వచ్చేస్తాను. నేను బీఎడ్ చదువుకున్నా, జాబ్ తీసుకొచ్చుకొని కూడా నేను అది వేరుగా నేను ఈ స్కూల్ నుంచి వచ్చిన, నాకు దాంతో సంబంధాలు ఉన్నాయి, అటాచ్మెంట్ ఉన్నది. శాఖమూరి మా ఇంట్లో ఉంటాడు, దాన్ని ఇప్పుడు దాని గురించి చర్చ పెట్టుకోదలుచుకోలేదు. అది పోయిన తర్వాత గద్దరన్న జనసభతో మనకు సంబంధం లేదు, సభ పెట్టుకున్నాడు. గద్దరన్న కూడా తొలిపాట నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా విరులకు పుట్టి నిల్లమ్ము పౌరుషాల గల్లా తల్లమ్ము ఆ తేనె తెట్టెలా తీయగుంటుంది కత్తి అంచులా మెత్తగుంటుంది అని వాళ్ళు ఒక క్యాసెట్ ఒకటి చేసుకున్నారు. అప్పుడు ఎంకన్న పాటలు అవి ఇవి అప్పుడు వాళ్ళ వ్యవహారం నడుస్తూ ఉన్నారు. కాల్వ తర్వాత గద్దరన్న బయటకు వచ్చి ఇక్కడ పాటలు పాడలేదు అంటే అవును. అప్పుడు ఏం కాలం నడుస్తుంది? ఓ రాజశేఖర్ రెడ్డి, ఓ చంద్రబాబు నాయుడు, అబ్బా ఏం కాలం అది, ఎంత నిర్బంధ కాలము. ఆ టైంలో గద్దరన్న దగ్గర పోవడానికే అదే ఇతరులు. అప్పటికి 4-5 ధూమ్ధాముల తర్వాత ఇట్లా కాదు, మనం ఎంతసేపు పాడినా మనల్ని పాటగా చూస్తారు. రసమై పాడవాడమని అంటారు. ఇది ఒక పాటగా పోతుంది. దీనికి ఒక రాజకీయమైనటువంటి ఉత్తేజాన్ని ఇచ్చే ఒక వేదిక ద్వారా దీన్ని చూపించగలరు. ఇది పాటల దాగుండవద్దు, ఇది ఒక లక్ష్య కోణాలు ఉండాలని చెప్పేసి అప్పుడు గద్దరన్న 2006లో తీసుకురావాలన్న ఆలోచన పెట్టుకున్నప్పుడు ఫస్ట్ గద్దరన్న వద్దన్నది ఎవరో తెలుసాను? నేను నిజంగా చెప్తున్నా, అందశ్రీ. ఆయన ఎందుకు వద్దంటాడు? నానా ఇంత బాగున్నది, ఇప్పుడు నువ్వు నువ్వు దీనిలో నువ్వు ఏది చెప్తే అది గద్దరన్న అసలు నీకు తెలియదు, అది మహావృక్షం, ఆ వృక్షం కింద ఇంకొకటి మొలవదు, నీకు మొలవదు. నేను చెప్తున్నా విను, మనం మంచిగా ఉన్నాం, మనమే నడుపుకుందాం. నేను చెప్తున్నా, ఇది నిజంగా చెప్తా ఉన్నా, ఈ మాట వాస్తవము. ఇది అవాస్తవం అయితే నిజంగా చెప్తాను, నా తలకాయ తీసుకొని నా తల కింద పడేస్తా. ఆయన అన్న మాట ఇది. ఆయన వాక్లమ్మ మీద ఒట్టు ఒట్టుకొని చెప్పమని ఎప్పుడన్నా నిజంగా ఉంటే ఈ మాట అన్నాడు ఆయన. ఫస్ట్ అన్నదే ఆయనే. అంజాన్ని ఆలోచించమన్నాడు మొత్తాన్ని. ఈయన మాత్రం ఎందుకు నానా మనం ఇట్లున్నాం మంచిగా ఉన్నది, ఇప్పుడు నువ్వు హీరో. ఇప్పుడు ఆయన అప్పటికి నీకు ఇంకొక సందర్భం వచ్చినప్పుడు చెప్తా. అయితే ఇది నడుస్తున్నటువంటి క్రమంలో అప్పటికి గద్దర్కు మాకు పేరు వినడమే తప్ప ఈ అటాచ్మెంట్ లేదు, డైరెక్ట్ పరిచయం లేదు. పరిచయం అంటే ఇట్లా గుర్తుపట్టి రసమై గడ అన్నటోడు కూడా నడిపిస్తున్నాను తెలుసు, గద్దర్ అన్నాడని తెలుసు. కానీ నేను ఎప్పుడు వాళ్ళ వేదిక మీద పాడినవాడిని కాదు కదా. జనరల్ మండలి నాకు అటాచ్మెంట్ లేవు. సభలలే కదన్నా సందర్భం దొరికితే ఆయన పాట ఆయన వాడుకొని పోయేది, ఎవరి పాట ఇట్లుండే. కానీ నాకు ఈ అటాచ్మెంట్ లేదు. అప్పుడు నందిని సిద్ధారెడ్డి సార్కు కొంచెం ఈ అటాచ్మెంట్ ఉండే కదా, వీళ్ళ అటాచ్మెంట్ ఉంటే. నందిని సిద్ధారెడ్డి సార్ సిద్దిపేట లెక్చరర్గా చేస్తున్నాడు అప్పుడు డిగ్రీ కాలేజీలో. దేశపతి సీను మేము ముగ్గురం గద్దరన్న దగ్గరికి పోయినాం. రమ్మంటే పోయినాం. ఇంక పోయినాము, ఫస్ట్ రోజున ఇట్రా అన్నాడు. సరే రేపు రాపోరా మళ్ళీ మాట్లాడదాం అన్నాడు. మళ్ళీ మేము సిద్ధారెడ్డి సైట్లో మేము పోయినాం. అన్న నువ్వు రా, ఇంత నడుస్తూ ఉన్నది, చాలా అద్భుతంగా ఉన్నది అంటే ఇట్లా అట్లా పోతారా, నేను ఒక్క 10 నిమిషాలు అంతే కనబడిపోతారా అంటే రండి అన్న, నువ్వు కనబడినాకు చాలని. అప్పుడు గద్దరన్న పోస్టర్ ఇట్లా వేసుకొని అప్పుడు ఏలే లక్ష్మణ్ అన్న దగ్గర హైదరాబాద్లో దానికి ఏలే లక్ష్మణ్ వేసిండు బొమ్మలన్నీ. ఆయన దగ్గరనే ప్రెస్ మీట్ పెట్టినాం. గద్దరన్న బిఫోర్ డే అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేము ధూమ్దాం, మేము కౌలం వస్తున్నాం, కళాకారులం వస్తున్నాం అని గద్దరన్న ఉంటే అప్పుడు లలిత కళా తోరణానికి ఫస్ట్ టైం గద్దరన్న వచ్చిండు. 2006లో నేనే పోయి మళ్ళీ తీసుకొచ్చుకున్న తర్వాత నేను వెళ్ళిపోతాను, 10 నిమిషాలు వెళ్ళిపోతా అన్న గద్దరన్న ఇదంతా చూసి అయిపోయేదా కదలలే. మీరు చూసిన లలిత కళా తోరణం అద్భుతం. క్యాసెట్లు వరంగల్లో ఎన్కౌంటర్ జరిగితే అన్నల బ్యాగుల్లో ధూమ్ధాం సీడీలు అని ఎడ్డింగ్ వచ్చింది మెయిన్ పేజీలా.
ఓకే. అది సహచర శంకరన్ ఉండే అదంతా తీపిచ్చి స్టూడియో అయితే ఎస్ మీడియా అని మా జగన్మోహన్ రావు, ఇప్పుడు ఆయన క్రికెట్ దానికి చైర్మన్ ఉన్నాడు కదా ఆ జగన్మోహన్ రావు, ఆయన కెమెరాలతో ఇట్లా చిన్న కెమెరాలతో పెట్టుకొని ధూమ్ధాం తీసి సీడీలు 4 పార్ట్ 1 2 3 4 సీడీలు ఆ సీడీలకు డిజైన్ చేస్తాం. అబ్బా ఏం అమ్ముడు పోయినాయి. ఇప్పుడు నువ్వు అడుగు శంకరనే చెప్తాడు, అబ్బా నీ అమ్మ నేను బతికినా అన్నాడు. ఎక్కడ చూసినా అంత అద్భుతమైన ఆ గద్దర్ దానికి మ్యూజిక్ వేసి ఇట్లా ఈ క్రమంలో పోయిన తర్వాత మళ్ళీ గద్దరన్న నా నుంచి మళ్ళా కరీంనగర్ తీసుకుపోయినాము. తర్వాత ఇక మళ్ళా జగిత్యాల రైతంగా జైత్రయాత్ర తర్వాత మళ్ళీ గద్దరన్నను జగిత్యాలకు అప్పుడే తీసుకుపోయినాం. అదే దానికి అమరన్న కొత్తగా విడుదలై వచ్చిండు. అదే రోజున విమలక్క అమరన్న జగిత్యాలకు వచ్చారు ధూమ్ధాంకు, ఇద్దరు వచ్చారు. అక్కడి నుంచి మన జడ్చర్ల తీసుకుపోతే ఇట్లా గద్దరన్నను సిద్దిపేట తీసుకుపోతే మళ్ళీ విడతా సాంస్కృతిక ఉద్యమంలో గద్దరన్నకు మోసింది రసమయ్య కాదా? పోనీ వీళ్ళేమన్నా ధూమ్ధాములు పెట్టిర్రా? నేను అడుగుతా ఉన్నా, మీరేమన్నా ధూమ్ధాములు పెట్టి మీరు వేదికలు పెట్టి ఏమన్నా గద్దరన్న పాడిచ్చిర్రా? నేను అడుగుతా ఉన్నా. అవును, నేనే కదా మందశాంతి చెప్పుకోవడం తప్పే ఉన్నది. ఇప్పుడు గద్దరన్నను మలివిడిత సాంస్కృతిక ఉద్యమంలోకి నేనే ఇంటికి వెళ్ళి తీసుకొచ్చినాం. పొచ్చుండి అన్న రావడంతో దానికి పబ్లిష్డ్ బ్రహ్మాండమైనటువంటి అది వచ్చినది. అది విన్న తర్వాత కేసీఆర్ కూడా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ కరీంనగర్ మళ్ళీ పోటీ చేసిందా? పోటీ చేసిందా? దానికోసం కూడా మళ్ళీ మేము వచ్చి ఈ పాడినాము. సో దీని వెనుక ధూమ్ధాము నీదా ఎవరు పెట్టిరు ఏది పెట్టిరు అనే దాని కాదు, 100% రసమై బాలకిషన్, నాకు నగరాజు ఉన్నాడు, నేనున్నా. ఇట్లా ఈ దీనిలో వస్తున్నటువంటి క్రమంలో చాలా పాటలు రాశారు. ఆ పాటలలో చాలా పాటలు వచ్చినాయి. ఇప్పుడు నేను ఆ వర్షంలోకి వెళ్తే పాపం అప్పుడే కొదాడి శ్రీను ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ, ఎంత పెద్ద పాట చెప్పు నువ్వు, తెలంగాణ ఒక్క నిమిషంలో చెప్పి పాడేసిండు. ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్న తల్లి మాయమ్మ బతుకు భారమాయే సేదగోరమాయే చేసేదేమీ లేక సంచారం పోతున్న బతుకు తెరువు కానీ అమ్మ. అప్పుడు పైలా సంతోష్ పుష్పేసేది స్టేజ్ మీద, జనాలు ఎంతమంది కన్నీళ్ళు పెట్టేది. అప్పుడే విమలక కూడా కొత్త పాట వచ్చింది, ఆడదాము దప్పుల్లా దరువేరా అని అమరన్న అప్పుడు పాట రాసిండు. అప్పుడు మళ్ళీ అమ్మ తెలంగాణ అని చెప్పేసి గద్దర్ అన్నది. తర్వాత గూడ అంజన్న అయ్యోనివా నువ్వు అవ్వనివా తెలంగాణకి తోటి పాలోనివా. తర్వాత ఆయన మన అభినయ సీను ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమ, దయా నర్సింగ్ మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకుంటామో విద్యార్థి, యశ్వాలు వీరుల్లారా వీర వనితల్లారా. అరే ఎన్ని పాటలు పుట్టుకొచ్చినాయి, ఎక్కడికక్కడ పాటలు టకటకటకటకటకటక ఎన్ని పాటలు అయిపోయినాయి, పాటల పుట్టలు అయిపోయినాయి, వడ్డరాజులు అయిపోయినాయి. తెలంగాణ ఉద్యమాన్ని కూడా దీనికి అనుకూలంగా వాని పాట వేయడము, దాంతో కళాకారులు కూడా పెరిగిపోయారు. సోమన్న ఉండే వాడు పోరు సాగుతుంది బిడ్డ అని సోమన్న వాడేటోడు. ఇట్లా ఒకటి ఇట్లా టకటకటకటకట పోతున్నట్టు క్రమంలో వైడ్ అయిపోయింది. అసలు ధూమ్ధామంటే రసమై ఓ రాజశేఖర్ రెడ్డిని, ఓ చంద్రబాబు నాయుడిని, ఓ కిరణ్ కుమార్ రెడ్డిని, ఓ రోజు ఇట్లాంటి సమైక్యవాదులు తెలంగాణ వద్దే వద్దన్నది అనేక మంది పెట్టుబడిదారులు ఆంధ్రులు అనేక మంది పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని నడపడం అంటే మామూలు విషయమైతే తమ్ముడా నువ్వు చెప్పు. అది వాస్తవమన్నా? నేనేమంటున్నా అంటే అక్కడ ధూమ్ధాము పుట్టిన తర్వాత చాలామంది ఎట్లా ఉంటుందంటే ఇక ఎటు చూసినా రసమై ధూమ్ధాం అంటాడు కదా అని. నీకు ఒక్క పాయింట్ చెప్తే నేను అప్పుడప్పుడు కన్ను పడుతుంది, జిట్టి తగులుతుంది అంటారు. చూడు, అవును, జిట్టి తగులుతుంది అంటారు. మేము కరీంనగర్లో ధూమ్ధాం జరుగుతూ ఉంది, గద్దరన్న వచ్చిండ్రు. దానికి జయరాజన్న, దయా నర్సింగు, ఇంకా గూడ అంజన్న, గోరేటి వెంకన్న వీళ్ళందరూ వచ్చారు. మంజీరా హోటల్లో కూర్చున్నారు. ఓకే, 4 గంటలకు కూర్చున్న తర్వాత ఇక 6 గంటలకు స్టార్ట్ చేయాలి. మేము రసమయ్య గారు నేను పిలిపిర్రా అన్నాడు అన్న. పోయినా ఇక్కడ కూర్చున్నాడు ఎవరు, జయరాజ్ సార్. ఓకే, రసమయ్య చెప్పాను అన్న, సభ గద్దరన్న నడుపుతాడు, నువ్వు కూర్చోవాలి అని అన్నాడు. ఇదేందన్న కొత్తగా నేనన్నా, ఇదేందన్న కొత్తగా నేనన్నా. అంతే మరి గద్దరన్న నువ్వు కూర్చుని పెట్టి నువ్వు సభ నడుపుతావా? నువ్వు నడుపుతావా? గద్దరన్న కదా నడపాల్సిందంటే, గద్దరన్న సంస్థ అయితే గద్దరన్న నడుపుతాడు, రసమయ్య కదా ధూమ్ధాం రసమయ్య నడుపుతాడు, ఇక్కడ రసమయ్య నడుపుతాడు. ఓకే అంటే మేము వెళ్ళిపోతామన్నారు. ఓకే అన్న, డైరెక్ట్ అవును వెళ్ళిపోతామన్నారు. ఓకే, నాకేముంది రసమయ్య అంటాడు 4 గంటలు సభ నడుపుతాడు, ఇవ్వలేకపోయినా ఒక్కడే వాడి 4 గంటలు నడుపుతాడు సభ. నాకు అంత శక్తి ఉన్నది. ఓకే, నాగరాజు నాకు ఇంకోటి నాగరాజు ఉన్నట్టు నేను మేము స్టార్టింగ్ అయిందా మేము ఇద్దరమే కదా నడుపుకునే పోయింది. ఓకే, గట్లాంటివి ఎదురా అని మళ్ళీ మాట్లాడి అన్న సంబంధించి అట్లా కాదురా మనం ఇట్లా రా అంటే, సరే అన్న మీరు ఏం చేస్తారో చెప్పండి, మీరు ఏం చేస్తారో చెప్పండి, మీరు రండి అన్న, మీ ముందు మీ పక్కన నిలబడి పాట పాడకన్నా గొప్ప గౌరవం మాకేముంటుంది.
అవును. ఇంకోటి దానికి ఎవడు ఆ సభలకు అందరికీ ఈ వచ్చిన మాట్లాడే వాళ్ళు అందరికీ ఎవడు మళ్ళీ రసమే కదా. రసమే కానీ ఎవరి దగ్గర పోయిండు, ఎవరి కడుపుల తల పెట్టిండు, ఎవరి పార్టీ వాళ్ళు అంతా బీఆర్ఎస్లే కదా. అప్పుడు కూడా నేను ముందు పోయి 4-5 రోజులు పని చేసుకొని ఇంకా అప్పుడు జేఏసీ లేవు, ఇంకా జేఏసీ లేదు అప్పటికి. ఇంకా ఓకే, నేను వాళ్ళని బతిలాడుకొని వీళ్ళని బతిలాడుకొని మీకు డబ్బులు పోయేటప్పుడు అందరికీ కదా గద్దరన్నతో సహా అందరికీ కార్ల కిరాయిలు, తిండి కిరాయిలు, ఇవి అవి అన్ని ఇచ్చి అందరిని పంపించి తెల్లారి నేను మళ్ళీ దండం పెట్టిపోతుంది. దాని కూడా అక్కడక్కడ అరే ఇట్లా పోతుంది ఏంది, ఇట్లా కాదు అసలు మనమే ఒకటి ధూమతాం పెట్టాలి కదా అని మెల్లగా మోపు చేశారు. దాని వెనక పెద్ద కుట్ర ఉంది. ఇంకా ఇక నేను కులాలకు పోను, దానిలో కూడా కుట్ర ఉంది. ఓన్లీ 2 members ఓన్లీ. కుల కుట్ర జరిగిందా? నీకు ఏం చెప్తున్నా నేను ఇంకా. సరే ఇప్పుడు నేను అంటే బాగుండదు కదా అని ఎందుకు కానీ చెప్తున్నా. అరే ఇట్లా కాదురా అని చెప్పేసి మనం బాంధానికి పోయిందిరా మనం ఒకటి పెడదాం అనగానే ఆటపాటలో ధూమ్దాం అనేది ఒకటి మూవ్ చేశారు బషీర్బాగ్లో. ఓకే, దానిలో కన్వీనర్ గూడ అంజన్న ఇక ఈ లెఫ్ట్ వాళ్ళందరూ ఆర్గనైజేషన్ అయిపోయారు. అప్పుడు అందసి అన్నాడు, నేను చెప్తే విన్నావా నాన్న, నేను చెప్పితే విన్నావా నాన్న, చూసినావా వాళ్ళది అన్నాడు. కానీ అందశ్రీ అటు పోలే, మా ఇంబడి ఉన్నాడు. ఓకే, అందశ్రీ అలా పోలేదు, అందశ్రీ మాతోనే ఉన్నాడు. ఓకే, అప్పుడు ఇక ఈ కిషోర్ దానిలో నాగరాజు ఆడినట్టుగా నాగరాజు ఏవైతే డ్యాన్సులు చేసాడో ఈ నిర్నాల కిషోర్ అన్నట్టు అలా డ్యాన్సులు చేశాడు అని ఒక టీం తీసుకుపోయి ఇవే పాటలను వాళ్ళు స్టార్ట్ చేసారు. అట్లా 1-2 చేసినట్టున్నారు కానీ ఎక్కలేదు. రసమయ్య అన్నట్టు ఇక్కడ ఇట్లా వేరు కథ వేరు కదా. మాది ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ ధూమ్ధామ్ జరిగింది. మళ్ళీ అందరూ మళ్ళీ ఇళ్ళకే మూమెంట్ పెరుగుతుంది, నీ సైడ్ పెరుగుతా ఉంది. ఇక వాళ్ళు కూడా అది నడవలే, ఆటపాటలు ధూమ్ధాం అంటే మళ్ళీ అందరు ఇళ్ళకే వచ్చారు. మళ్ళీ ధూమ్ధామే, పాట అంటే ధూమ్ధామే. ఈ ఆట లేవు పాట లేవు ఈ పాట. ఈ ప్రయత్నం కూడా జరిగింది నీకు చెప్తున్నా. ఈ ప్రయత్నం కూడా చేసిరు వాళ్ళు, కానీ సక్సెస్ కాలేదు వాళ్ళు. ఇక్కడొకటి విచారం అంటే ఒకటి బాధాకర అంశం ఏంటంటే మీరు ఇంత తీసుకొచ్చి ఇంత చెప్తున్నారు కదా, మీకు దక్కిన సముచిత న్యాయం నాగరాజు అన్నకి ఎందుకు లేదు? 100% నువ్వు అన్నది వాస్తవంగా నాగరాజుకు దక్కాల్సినంత జరగలేదు. దానిలో 2-3 కారణాలు ఉన్నాయి. వాస్తవంగా నువ్వు ఇంకొకటి అన్నావు, అసలు మనం డైవర్ట్ అయింది. అవును, కళాకారులకు గౌరవం దక్కిందా అని అన్నావు టీఆర్ఎస్ ప్రభుత్వం. దాని మించి నేను నీకు చెప్తున్నా, ప్రపంచ చరిత్రలో సరే కవులు కళాకారులు అనేది ఒక్క నిమిషం కట్ చేస్తే మొత్తం నువ్వు గూగుల్ అయితే అంతా చెప్తుంది కదా ప్రపంచంలో, ఏమున్నా చెప్తుంది కదా ప్రపంచంలో. నువ్వు కొట్టు ఏడనన్న కళాకారులకు, ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకు ఉద్యోగాలను ఇచ్చినటువంటి ప్రభుత్వం కానీ ఏదన్నా ఉంటుందా అంటే సెర్చ్ గూగుల్ ప్లీజ్ షో ఎనీ ఎంప్లాయ్మెంట్ ఆర్టిస్ట్ అని కొట్టు. ఏ ప్రపంచంలో ఏ దేశంలో వస్తుందేమో నన్ను అడుగు. ఎంత గొప్పోడే ఇవాళ మాట్లాడుతూ ఉంటారు, ఎంత గొప్పోడే. రసమై పిల్లలు, చిన్న పిల్లలు మధుప్రియ ఎంతుండే గింతుండే, నువ్వు గుర్తుపట్టవు. అవును, పద్మావతి ఎంతుండే గింతే ఉంటుంది, మౌనిక గింతే ఉంటారు, సౌమ్య గింతే ఉంటారు. చిన్న పిల్లలు అసలు పరిచయం తెలుసా? చిన్న పిల్లలు అంత జుట్లు గిట్ల కట్ చేసుకొని బుడ్డ పిల్లలు అక్కడ నుంచి అక్కడ దాకా మిద్దెరాములు అన్న దాకా ఏంది అసలు కళాకారులు ఇంత అద్భుతంగా రాత్రనక పగలనక ఎంతో కష్టపడ్డారు. వీళ్ళకి ఒక జీవితాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు వీళ్ళు ఏదో ఉద్యోగాలు ఇచ్చి వీళ్ళు ప్రచారం చేస్తే మళ్ళీ గెలుస్తామన్న ఉద్దేశం కాదు. ఏదో రకంగా వీళ్ళని కుటుంబాలను చదువుకోవాలి కదా పాపం. చిన్న పిల్లలు ఈ ధూమ్ధామ్ అయిపోయినాక ఏమవుతారు అనే ఆలోచన. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడు అడుగుతాడు? డిపిఆర్ ద్వారా గట్లనే పోయేటాడు. అయినక అనుకొని అరే మనం ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తే ఎట్లిస్తే అట్లా ఉంటుంది. ఒక క్రమంలో చర్చలని జరిగినాయి. ఈ చర్చలలో జయరాజు ఉన్నాడు, కిషోర్ ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఇంకా నేనే నాతో చెప్పిండు, నాతో మాట్లాడిన తర్వాత అందరూ ఉన్నాక అట్లా కాదు. పాప రమణాచారి ఉన్నాడు, దేశభక్తి ఉన్నాడు, సిద్ధారెడ్డి సార్ ఉన్నాడు. అందరితో మాట్లాడుకున్న తర్వాత ఇట్లా కాదు. ఈ పిల్లలకి ఎందుకంటే మనము ఎట్లా ఉద్యోగాలు ఇవ్వచ్చు? చదువులేంది ఇవ్వలేము, ఏజ్ కావాలంటాడు, రిజర్వేషన్ అంటాడు. ఇది ఎట్లా సాధ్యమవుతుందని రమణాచారిని అడిగాడు. ఆయన ఐఏఎస్ ఉండే కదా. ఎట్లా కాదు మన ప్రాబ్లమ్స్ వస్తాయి, వీళ్ళను అవుట్ సోర్సింగ్ లేదా? ఇంకా పిల్లలకు అవుట్ సోర్సింగ్ పెడతారా మీరు? అవును, ఎట్లా పెడతారా? ఇలాంటి ఉద్యోగాలు నేను చూసుకుంటారా? ఎట్లే వస్తా సార్, అది కోర్టు ఒప్పుకోదు కదా, రూలేవు గీలేవా. మా పొలగాళ్ళకు ఉద్యోగాలు కావాలి, 500 మందికి మనం ఇద్దాం. మొదటి ఫేస్ అయితే 500 మంది ఎంతమంది గుర్తించరు అది అని అన్నాడు. 500 మందికి ఈమన్న తర్వాత దాన్ని చెయ్యాలనడానికి కోసం అసెంబ్లీలో చట్టం చేసి 2400, 500 యూడీస్కి ఇచ్చే స్కేల్ పెట్టి దీన్ని మార్చరాదని నాకు చైర్మన్ పెట్టి నాకు ఒక క్యాబినెట్ అంటే ఈ సొసైటీ కార్పొరేషన్ చేయరాదు. ఏం చేయాలంటే సొసైటీ రిజిస్ట్రేషన్ చేయించినాం దీనికి. ఇప్పుడు సింగిల్ విండో బ్యాంకులు ఇట్లా ఉండయా, అట్లా సాంస్కృతిక సారథి అనేది ఒక సొసైటీని రిజిస్ట్రేషన్ చేయించి దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేయించి దానికి నన్ను చైర్మన్ పెట్టి ఇచ్చి రసమై నువ్వైతే ధూమ్ధాంలో ఇంత 1000 మందిని చూసినావు.
ఇదైతే మాకు తెలియదు, ఏం చేస్తావో ఇక పట్టని చెప్పేసి ఒక 520 మందికి నాకు ఇవ్వమని చెప్పేసి సార్ చెప్పినప్పుడు జయరాజ్ అన్న లిస్ట్ రాసుకొచ్చిండు 20 మంది, నిర్మల కిషోర్ ఒక లిస్ట్ రాసుకొచ్చిండు 50 మంది, అంతటా నాగరాజు ఒక 50 మంది, ఇట్లా వీళ్ళే 5-6 వరంగల్ శ్రీనివాసు ఒక 120 పేర్లు వీళ్ళే రాసుకొని వచ్చారు. అరే మీరు రాసిన ఇట్లా కాదు కానీ చెప్పి అప్పుడు నేను అందరు కూడా ఎవరెవరైతే టీంలలో పనిచేసారో అన్న నాతో ఒకటి కరెక్ట్ చెప్పండి, మీ టీంలో పనిచేసిన పిల్లలు మీరు ఇవ్వండి మీరే అంటే అప్పుడు వాళ్ళ టీంలో పనిచేసిన పిల్లలు రాసిచ్చారు. ఇప్పుడు ఎవరైతే మొత్తం ఉన్నారో అట్లా వాళ్ళ పేర్లు వాళ్ళు రాసిస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాం మనం, గుర్తుపెట్టుకోండి. ఓకే, దానిలో మీరు కౌలకు దక్కరారని కదా, కోదాడి సీనికి ఇప్పుడు సారథి ఎంప్లాయ్ కదా, అవును ఉద్యోగం ఇచ్చిండు కదా. అవును, మన అభినయ సీన్కు ఇచ్చిండ్రు, మన యశ్పాల్కు ఇచ్చిండ్రు, సాయి చంద్కు. నేను చెప్తుంటే ఇప్పుడు కౌలు వీళ్ళు అందరు ఉన్నారు, మొత్తం కౌలు ఎంతమంది ఉన్నారో వీళ్ళేమో జయరాజ్ అన్న బహుశా ఆయన కూడా వచ్చుకోవచ్చు కానీ ఆయనకు ఆల్రెడీ సింగర్ అయిన ఎంప్లాయ్ కదా. ఓకే, ఇక వీళ్ళ పెద్ద మనుషులు ఏం కావాలన్నా ఆయన ఆఫీసరే, పెద్ద గజిటెడ్ ఆఫీసరే దీనిలో వీళ్ళు. అప్పుడు అంజన్న ఆయన మెడికల్లో చేస్తున్నాడు, ఆయన రిటైర్డ్. ఎవరైతే ఎంతమంది కౌలు పాఠాలు రాసిరో ఎంతమంది అయితే ఆడిరో అందరినీ కూడా తీసుకోవడము జరిగి అందరికి ఉద్యోగాలు ఇవ్వడం. దానిలా కొంతమంది ఒక టీంలో 4 మన దగ్గర 5 ఉంటే కిషోర్ టీంలో కూడా 10 మందికి ఇచ్చినాం ఉద్యోగాలు. 10 మందికి కిషోర్ కూడా నేను ఏం చెప్తున్నా, కిషోర్ కూడా ఉద్యోగం వచ్చింది, ఉత్తమ ఉద్యోగం కాదు, అందరికన్నా కోఆర్డినేటర్ ఉద్యోగం ఇచ్చి అన్నికి ఇచ్చి వాళ్ళ భార్యకు ఆయనకు వాళ్ళ చెల్లెళ్ళు ఉంటారు, పెద్దమ్మ నాన్న జాన్సన్ ఇప్పుడు మన మానకొండరు అక్కడ పనిచేస్తారు కరీంనగర్లో, అందులో ఒక 4కి దండపల్లి సీన్కు అంటే కిషోర్కి సంబంధించిన 7-8 మంది టీంకి ఇచ్చారు. ఇక్కడ ఒకటేనా ఇదే ఇంటర్వ్యూలో కిషోర్ అన్న నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన కూర్చొని ఏమన్నాడంటే కేసీఆర్తో ఈ ఉద్యోగం అనే ఐడియా ఫస్ట్ నేను తీసుకొచ్చి ఆయనతో మాట్లాడి నేను హుజురాబాద్లో ఉండగా వీళ్ళు నాకు తెలియకుండా పోయి ఇదంతా కుమ్మక్కు చేసిరు కాబట్టే నేను తీసుకోలేదు, నా కోసం కాదు చెప్తాను. నీకు చెప్తా ఇక ఇప్పుడు నీకు తెలియకుండా నాకు తెలియ కాదు, ఆయన ముఖ్యమంత్రి గారు అంతా అయిపోయింది, రసమై రమ్మని చెప్పి నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఇగో ఇది కథ, ఈ పని చేయి అని చెప్తే నేనేమంటా, నేను పిలిచిండా నేను పిలుచుకోపోవడం సార్ ఇష్టం. నువ్వు అంతకుముందు సార్తో నీతో కూడా కూర్చోవచ్చు, నీతో కూడా డిస్కస్ చేయొచ్చు, నేను కాదని నేను అనట్లేదు. మీరు చేసిరు ఫస్ట్ నాడు కూడా నేను లేను, వీళ్ళతో ఏందనేది మొత్తం సార్ రాపించుకున్నాడు, మాట్లాడి అయిపోయింది. హుజరాబాద్లో ఉన్నా ఈడున్నా నాకెందుకు, నీకు ఉద్యోగం ఇవ్వమన్నారు, నాకు చెప్పిన పని కిషోర్కి కోఆర్డినేటర్ పెట్టు వీళ్ళందరూ ఇవ్వమని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేసినాడు, రమ వచ్చి జైన్ అయింది కదా, జైన్ అయినరు, రమాదేవి జైన్ అయింది ఆల్రెడీ మన దాంట్లో. పెట్టిన తర్వాత ఈయన ఏం చేసిండు, ఈయన ఆలోచన ఏంది, చైర్మన్ కావాలన్నాడు. రసమై బాలకృష్ణ చైర్మన్ చేసిండు కదా, నేను కోఆర్డినేటర్ నాకెందుకు, నాకు చైర్మన్ గారికి ఏమనుకోడు ఏమన్నా వీళ్ళకి రాలబడి పరపరి చింపేసుకున్నాడు, నీ ఇష్టం, దానికి ఏమన్నా చేసి దుఃఖాల దుందామని. అప్పుడున్నటువంటి కాంగ్రెస్లో ఇప్పుడున్న కాంగ్రెస్ లాగానే అప్పటిదాకా వానవీన పట్టుకున్నాడు, దుఃఖాల దుందామని. ఇక ఆడోడి ఇడోడి ఇట్లా తిరిగి వచ్చిండు, ఆయన మర్చుకొని పన్నారు. మనం ఆల్రెడీ ఉద్యోగాలకు మనం ఇచ్చినాం. ఒక 580 మందికి సార్ గుర్తుపెట్టుకొని ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఎంత గొప్ప విషయం. మరి నువ్వు ఇచ్చినావా? నువ్వు 9 మంది కళాకారుల గౌరవం దక్కింది అని మీరు అంటున్నారు, కానీ 580 మంది జీవితాలు ఇలా ఎంత పెద్ద ప్రతిభావంతులు ఉన్నారు. నేనేమంటారా, అది అయిపోయిన తర్వాత రెండవసారి కూడా మళ్ళీ కోర్టు ఏమన్నదంటే ఇలా నోటిఫికేషన్ దారి, మరి అప్పుడు నేను చైర్మన్ లేరు, అప్పుడు కూడా వచ్చినాయి. అప్పుడు కొంతమంది మిగిలిన పిల్లలు చనిపోయిన పిల్లలకు వీళ్ళు సారవిలా వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు పిల్లలు పాడుతున్నారు, వీళ్ళకి మనం ఇచ్చినాం. సార్ ఇక్కడ కౌల పేరు మీద అందరి కౌలు గరించకుండా కదా, జయరాజ్ అన్నకు కాలేజ్ అవార్డు ఇవ్వలేదా, 1,116 రూపాయలు కాలేజ్ అవార్డు ఇచ్చి సత్కరించలేదా, సత్కరించింది కదా. గోరెటెంకన్న కూడా కాలేజ్ అవార్డు ఇచ్చి 1,00,000 సత్కరించింది కదా. గూడ అంజనకు అవతరణ దినోత్సవం సందర్భంగా పెరేడ్ గ్రౌండ్లో 1,116 సత్కరించుకున్నాం కదా. పెద్దింటి అశోక్ ఇచ్చుకున్నాం కదా. అనేక మంది కవులకు, అభినయ సీన్కు, కొదాడి సీన్కు, వాళ్ళ వానెక్కకు, పద్మావతికి, ఇట్లా అనేక మంది వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది కదా. చాలామందికి అవార్డులు ఇచ్చింది కదా. ప్రతి అవతరణ దినోత్సవం సందర్భంగా మనం గౌరవించుకుంటూనే ఉన్నాం. కవులకు సంబంధించినంత వరకు సాహిత్య అవార్డు అనేది ఇప్పుడు దానికి ఒక మనము సాహిత్య అకాడమీ పెట్టుకున్నాం, తెలంగాణ సాహిత్య, దాని ద్వారా వాళ్ళని గౌరవించుకుంటూ ఉంటున్నాం. ఎవరి గౌరవాలు వాళ్ళకు వస్తూ ఉన్నాయి. అవును, నేనేమంటానంటే గౌరవం దక్కలేదు అనడానికి కోసం ఇప్పుడు ఎవరు చేసినటువంటి ప్రభుత్వం ఆయనకు సాధ్యమైంది. ఆయనకు ఒక సాహిత్య అకాడమీ ద్వారా ప్రతి సంవత్సరం కూడా కొంతమంది కవులను సత్కరించుకున్నారు. కొంతమంది ఆనవాయితీ ప్రకారం మనకు వస్తూనే ఉన్నది. ఒకవేళ ఇది కాదు మాకు గౌరవమే రాజకీయంగా అనుకుంటే అది మీ ఇష్టం కదా, అది మీ ఇష్టం కదా. ఇప్పుడు నేను రాజకీయంగా నేను ఉన్నా, ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ నేను ఉన్నా, నేను సార్ నేను పోటీ చేస్తాను చెప్పిన 2009 చేస్తాను, కుదరదు అన్నాడు. సార్తో కొట్లాడినా నేను, సార్ నేను చేస్తా అని చెప్పిన, కొట్లాడినా
2000 అట్లా కాదు తమ్ముడు, తెలంగాణ రాగానే నీకు ఇస్తాను, నాకు ఇచ్చిండు 2 సార్లు, నేను పోయినా, నేను ఎమ్మెల్యేని అయిపోయినా. ఇయ్యలేదని పాట కూడా వాడిండ్రు. 100%. అరే నీకు ఏమి చెప్తున్నా, పాడలేదు పాడిందని కాదు, నేను నీ దగ్గర పనిచేస్తున్నా, అవును. నేను నీ దగ్గరనే కొట్లాడతా, నేను నీ ఇంటి బిడ్డని, నేను ఓకే నీ ఇంటి బిడ్డని, నేను నీ దగ్గర కొట్లాడకుండా పక్కన దగ్గర కొట్లాడతానా? నాకు ఒక కోరిక ఉంది. ఇప్పుడు నాన్న తల్లి బిడ్డలు, తండ్రి బిడ్డ, పొరనికి చాక్లెట్ తినాలని వద్దని చెప్పినాడు. లేదు నాకు కావాలని మంగ పట్టి పట్టిన. ఆవిడ 4 రోజులు ఆవిడ మన దగ్గర లేదు కదా, లేదు నాకు ఇస్తావా లేదా అని చెప్పేసి అడ్డం పడ్డా. ఏమన్నా దానిలో నేను ఏమన్నా అల్లనే, నేను ఏ పార్టీలో, నాకు రాజకీయ పార్టీలో పోయి నేను ఎవరు జెండాలు వేయలేదు, నేను ఇంకో పార్టీలో పోలేదు. నేను చిన్నపిల్ల కానీ ఆయన దగ్గర 8th క్లాస్ స్టూడెంట్ అప్పటి నుంచి పెరుగుతున్నా. నేను ఆ ఇంటి మనిషి, నేను కొట్లాడినా, నాకు కూడా తెలియక కూడా కొంత తప్పు చేసిన. వాస్తవంగా ఆయన చెప్పాల్సింది వినాల్సింది వినలేదు, వినకుండా కొత్త ఆయన ఎప్పుడు కూడా నన్ను పరాయిగా చూడలేదు, నన్ను ఎప్పుడు అట్లా చూడలేదు. మళ్ళీ నేనే పాటలు పాడినా, నేనే నడిపించినా, అంత చేసిన. అట్లా నాగరాజు దానిలో కూడా కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన, కానీ నాగరాజు ఆ టైంలో నా దగ్గర రాలేదు. అప్పటికి మనోడు కొంత వేరే ట్రాప్లోకి వెళ్ళిపోయాడు. మీరు మాట్లాడలేదా? నేను మాట్లాడినా. అప్పటికి ఏమైందంటే అప్పటికి ఉద్యోగాలన్నీ అయిపోయినాయి. రిక్రూట్మెంట్ అయిపోయినాక నాగరాజు ఒక మళ్ళీ 50 మందిని తీసుకొని వచ్చినాడు. వాస్తవంగా ఇప్పుడు నాగరాజు కోసమో ఒకరి కోసమో 25-30 వేల రూపాయలు కాదు కదా, అట్లా తీసుకొని వచ్చాడు. అప్పటికి క్లోజ్ అయిపోయింది, ఫుల్ఫిల్ అయిపోయింది. రెండోసారి అయినా నేను చేద్దామంటే అప్పుడు నేను లేను, చైర్మన్ లేను, నేను రెండోసారికి నేను లేను. ఇది ఇష్యూ జరిగినటువంటి కథ. అంటే 2 ప్రశ్నలు నా దగ్గర ఉన్నాయి. అంటే సూటిగా అడగాల్సింది, మీరు ఉన్నప్పుడే మరి 580 మందికి ఉద్యోగ భద్రత కల్పిస్తే ఏమవు? ఇచ్చిన కదా భద్రత, కాకుండా ఏముంది? భద్రత లేదా, మళ్ళీ ఉద్యోగాలు వచ్చినాయి అనుకుంటున్నా? వాళ్ళకి లేవనే కదా వాళ్ళే అంటారు. ఎవరు అంటారు? ఏది లేదంటే ఏంది అంటున్నా? భద్రత అంటే గవర్నమెంట్లో కలపలేదు. మీకు ఒక మాట కదా, నేను ఉన్నప్పుడే దీన్ని గవర్నమెంట్ అండర్టేకింగ్ చేసి ట్రెజరీ ద్వారా వీళ్ళకి జీతాలు ఇవ్వడానికి కోసము, వీళ్ళకు జీపీఎఫ్ కూడా పెంచాలన్న ఉద్దేశంతో నేను ఉన్నప్పుడే, మీరు చూడండి జీవో 23 ఉంటుంది. జీవో ఎన్నికలకు ముందే చాలా కష్టపడుతూ నామ్స్ రిపేర్ కాకపోయినా కూడా మళ్ళీ వీళ్ళకి తక్కువైతుంది సార్, వాస్తవంగా ఇబ్బంది ఏర్పడుతుంది పిల్లలకు, అది ఇది పాపం చాలా కష్టపడుతూ ప్రోగ్రామ్ చేశారు సార్. అది అట్లా వీళ్ళకు మళ్ళీ దానికి కల్పించి ఇప్పుడు ట్రెజర్ ద్వారా వాళ్ళకు డైరెక్ట్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏ విధంగా అయితే సాలరీస్ ద్వారా వాళ్ళకి ట్రెజర్ ద్వారా వస్తుంది సాలరీ, ఇప్పుడు కూడా అట్లా చేసిపోయినా కదా, నేనే కదా చేసింది. అప్పుడే ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ మొన్న ఎలక్షన్లు అయిపోయిన తర్వాత యథావిధిగా జీవో ద్వారా వాళ్ళకి వస్తూ ఉన్నది. చేయకపోవడం అంటే ఏం లేదు కదా, బ్రహ్మాండంగా చేసినాం. ఇది వాళ్ళ అక్కడ కళాకారులు అందరూ అట్లా ఏ కళాకారులు అంటున్నారు? అసలు వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు. ఎవడైతే ఆ కళాకారుల ఎదుగుదలను చూసి ఓర్వలేనోడు ఇలా సారథి మీద నిందిస్తా ఉన్నారు. ఇప్పుడు చాలామంది మాట్లాడతలేరా, ఒకడు మాట్లాడతాడు అలా అంత ఉత్తోళ్ళే. అరే లేదు అంటే పర్టికులర్గా చెప్పిన వాళ్ళు ఉన్నారా? అంటే నాతోటే మాట్లాడి నేనేమంటున్నా తెలియదు చాలామందికి. ఇప్పుడు ట్రెజర్ నేను ఉన్నప్పుడే 2500 సరిపోతలేవు సార్, వీళ్ళకి పెంచాలని మళ్ళీ ఒక 500, వీళ్ళకి గవర్నమెంట్ వాళ్ళకి ఏ విధంగా అయితే వస్తూ ఉన్నాయో మళ్ళీ ఒక 40% వీళ్ళకి అది పెంచి మళ్ళీ ఇవాళ 30,000 రూపాయలు వాళ్ళకు ట్రెజర్ ద్వారా వచ్చేటట్టు చేసింది రసమయ్య బాలకిషను. నేను రాకముందే జీవో ఉంటుంది, నువ్వు కూడా తెప్పించుకొని చూడొచ్చు. దీనిలో కొంతమంది ఏమంటారంటే కాంగ్రెస్ రాగానే ఇట్లా ఇచ్చింది, మీరు ఇచ్చింది కాదరా నాయన, ఆల్రెడీ ఫైనాన్స్ ప్రకటన కాదు, ఫైనాన్స్ క్లియరెన్స్లో ఉన్నది, అన్ని అడిపోయి ఫైనాన్స్ క్లియర్ అయిపోయింది. ఎలక్షన్లో కోడ్ ఉన్నది కాబట్టి ఆపిరు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత క్లియర్ అయిపోయి సాలరీస్ వచ్చినాయి. ఇంకా అది అంతవరకే ఉంటుంది, ఎందుకంటే దాని పరిధి గంతే, దీని పరిధి గంతే. ఇప్పుడు బయటనా చాలా సగానికి ఎక్కువ అర్హులు ఉన్నారు, రసమయేమో తనకి ఇష్టం వచ్చిన వాళ్ళకే. నేను ఏం చెప్తాను, ఇప్పుడు నీకు ఇంత కులని చెప్పిన అందరూ ఉన్నారు. ఇప్పుడు మన ఒకటి పెట్టినారు, ఈ మొత్తం ఈ పట్నం వచ్చిన ప్రతిభాతలు కొంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళ పేరు చెప్పుకొని సాటుకు పాటలు రాసుకొని బతకడు కొంతమంది ఉన్నారు. ఉద్యోగాలు ఎవరికి రాలు, అరువులు గారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఫస్ట్ రిక్రూట్ చేసినటువంటి ఉద్యోగాలు ప్రభుత్వము రద్దు చేసింది. రెండవసారి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎవడైతే ఉద్యోగం రాలేదని వీళ్ళందరూ ఇప్పుడు బయట మాట్లాడటం అందరూ ఇంటర్వ్యూ పోయారు కదా, ఆడిషన్కి పోయారు, ఇంటర్వ్యూలు చేశారు. ఎవరు? నందిని సిద్ధారెడ్డి, వనజ మేడం, సూర్యప్రభ మేడం, వైస్ ఛాన్సలర్. దీనికి ఒక కమిటీ చేసింది గవర్నమెంట్. వీళ్ళని ఇంటర్వ్యూ చేయారంటే వీళ్ళు పోయి పాటలు పాడారు అందరు. ఇప్పుడు వీళ్ళు సెలెక్ట్ అయిపోయారు. అవును, ఇప్పుడు కొంతమంది కొత్త వాళ్ళు కూడా 40-50 మందికి వచ్చి వీళ్ళు సెలెక్ట్ కాలేదు. ఇలా అరువులేరు, సెలెక్ట్ అయినోడు అరువుడా, రాలేదని మాట్లాడేవాడు అరువుడా. మన గ్రూప్ 1 గ్రూప్ 2 రాశారు, పాస్ అయినోనికి వచ్చింది, పాస్ కానోనికి రాలే. మరి పాస్ అయిన వాళ్ళంతా ఉత్తగా 5 రోజులతో చేసుకొని వచ్చారు, మాకు ఇవ్వలేదంటే నడుతుందా? మీరు కూడా పోయారు కదా ఇంటర్వ్యూకు. నేను సూటిగా అడుగుతున్నా, మీరు కూడా ఇంటర్వ్యూకి పోయారు కదా, అప్పుడు రసమై లేడు కదా, మరి మీకెందుకు రాలేదు? నంబర్ 1 అంటే మీరు అనర్హులు, వాళ్ళు కాదు. నేను ఇంకోటి చెప్తున్నా, సారథిలో అద్భుతమైనటువంటి కళాకారులు ఉన్నారు. ఎవడరా అనేది? యశ్పాల్ ఎలిజిబుల్ కాదా? అభినయ సీన్ కాదా? మిట్టపల్లి సురేందర్ కాదా? నువ్వు ఎంతంత పిల్లలు తెలుసా? అరుణోదయలుగా పద్మక వాళ్ళు ఉంటారు, ఒక జానకమ్మ అని ఉంటుంది, ఈ వసంత ఉంటుంది, కరుణ ఉంటారు. వీళ్ళందరూ కూడా జీవితం అంతా త్యాగం చేసుకొని వాళ్ళు న్యూడెమెక్స్లో పనిచేసి, అరుణోదయాలో పనిచేసి, నేను జానక అని ఉంటుంది ఒక అమ్మాయి, అన్నలలో పోయింది. నాకు వచ్చినప్పుడు ఇట్లా ఫోటో చూపి సంటి గుడ్డుని ఎత్తుకొని వచ్చింది. అన్న నేను జననాట్య మండలి పాడినన్నా, కానీ నేను మీ దాంట్లో వాడలేదన్నా.
నేను అడవుల్లో పాటలు పాడినా అంటే ఆ అమ్మాయిని పిలిచి ఉద్యోగం ఇచ్చిన మనం తీసుకుపోమా పో తెలంగాణ వచ్చింది మీలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి అమ్మాయికి జాబ్ ఇచ్చిన నువ్వు ఇంటర్వ్యూ కూడా అమ్మాయిని ఎప్పుడు పిలిచి నీకు నంబర్ కూడా ఇస్తా అంటే నీకేం చెప్తావు ఇట్లాంటి అనేక మంది పిల్లలను గుర్తుపెట్టుకొని అద్భుతంగా ఇచ్చినాం ఇలా వాళ్ళ అరువులు గారు ఎవరు అరువులు శాతగానోడు అరువుడు కాదు అరువులందరూ ఉన్నారు ఆ పిల్ల చూడు ఆ మౌనిక వాలేదా పుష్ప సినిమాలో పాట వాలేదా ఎంత ఎంత దుమ్మ వాడింది శంకర్బాబు లేడా పాట ఎంతమంది పాటలు ఇప్పుడు సందీప్ పాడడా ప్రసాద్ రాస్తలేడా మీరే పెద్ద మీరే ఉన్నారా వీళ్ళందరూ అరువులే కదా ఆ అరువులకు వస్తే మరి వీళ్ళే కదా మాట్లాడేది అంటే మీకు ఉద్యోగాలు రాకపోతే వీళ్ళు అరువులా చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద కళాకారులే గంగా అరువురాలు కదా నేను మేము చూటిగా అడుగుతా ఉన్నా ఆ లావణ్య ఉన్నది సునీత జంగిరెడ్డి వీళ్ళందరూ ఇక్కడికి అరువులైన వాళ్ళ గురించి అంటలేరన్న లేదు అసలు నీకు ఏం చెప్తున్నా ఇప్పుడు మొన్న ఏమన్నాడు జయరాజు గారు బంజరు దొడ్డిలకు పోయిర్రు అన్నాడు అంతకుముందు ఏమో 150 మంది అరువులు అన్నాడు మరి 1000 మందికి ఏమని ఎట్లా అడుగుతున్నావా నువ్వే అంటున్నావు కదా 150 మందే ఉన్నారు అంటున్నావు కదా బంజరు దొడ్డి అని పోల్చిండే ఓ కవి ఒక ప్రజాకవి నా పొట్ట కుట్లు పడితే నా రక్తం కారితే కరీన రక్తం అంతా కడువల్ల నింపుకొని కల్లాని అమ్మిరి కొడుకో అని ఆయన రక్తం తీసుకుపోయి తెలంగాణ అమ్ముకొని తాగుతుర్రు అన్నంత గొప్ప భావన కలిగినటువంటి మాట్లాడినటువంటి ఒక ప్రజాకవి ఆ వేదిక మీదే మాట్లాడు సారథిలో బంజరు దొడ్లు తోలినట్టు తోలిర్రట బంజరు దొడ్డి అంటే ఏంది పశువులను కట్టించాడు దొంగ పశువులను కట్టించాడు నువ్వు పోవచ్చిన నీ పాటను జయరాజన్న అని చెప్పేసి శీలలో నీళ్ళు లేవని ఇది మా జయరాజన్న పాటని గొంతులెత్తినటువంటి సాంస్కృతిక సారథి కళాకారుల పట్ల నువ్వు అట్లా మాట్లాడవచ్చునా నేను అడుగుతా ఉన్నా బంజరు దొడ్డ మరి అది బంజరు దొడ్డికి మరి వాళ్ళు ఎవరిని కాపలా పెట్టిరు నేను అడుగుతున్నా బంజరు దొడ్డికి ఎవరిని కాపలా పెట్టిరు ఇట్లాంటి అంటే ఓర్వలేని వాళ్ళు ఇలా సారథి మీద ఎవడైతే మాట్లాడుతూ ఉన్నాడో చాతగానోడు మాట్లాడుతూ ఉన్నాడు అద్భుతమైన ప్రతిభ కలిగిన కళాకారులే ఎంత గొప్ప మనసులే మనిషి చచ్చిపోతే మా కుటుంబ సభ్యులు అని చెప్పేసి మనిషికి 1000 రూపాయలు వేసుకొని 5 లక్షల రూపాయలు ఇంటికాడ అప్పచెప్పిన గొప్ప మనసున్న కళాకారులు సాంస్కృతిక సారథి కళాకారులు ఎవల వాణి బతుకమ్మ పాట పాడితే అమ్మ ప్రపంచం అంతా పులకించిపోయింది ఆమె పాట గల్లు గల్లున గాజులని ఒలాల వారి పాట పాడితే ప్రపంచం పులకించిపోయింది ఎవరికి సాటిరా ఉత్తరా ఎవడెవడ మాట్లాడిండో ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా రండిరా ఈ సారథి కళకు మీ ఇష్టం నుంచి ఎన్నుకోండి చలో ఏ వేదిక మీద పోటీ పెడతావో పెట్టు ఎవడెవడో నచ్చిన వాళ్ళకే ఇచ్చిన నాకు అందరు నచ్చు ప్రపంచంలో కళాకారులు అందరూ కూడా నేను ఏం చెప్తున్నా నాకు నచ్చుడేందే ప్రజలకు నచ్చినోడు ప్రజలు మెచ్చినోడు పాటలు అందరు నావాలి నీకు అందరు నావాలి నాకు కానోడు ఎవడు ఉన్నాడు నువ్వు చెప్పు ఈ పలానోడు నీవోడు కాదని నువ్వు నాకు చెప్పురా మళ్ళీ అందరు నావాలి నేను ధూమ్ధాం పెట్టినాక వేలాది మంది నీ అమ్మ తల్లి కోడిలాగా పిల్లల్ని వేసుకొని రసమై బాలకృష్ణుడు ధూమ్ధాం చేసిండు అందరు నావాలే నాకు కానోడు ఎవరు లేడు కాదంటే 580 మంది ఉన్నారు 580 మందికి మనం ఇచ్చినాము ఇప్పుడు ఆడ కూడా ఎవరు లేడు కిషోర్ గారికి ఇయ్యలేదా నేను అడుగుతాను ఇయ్యలేదా ఉద్యోగం అంటున్నా ఈ దర్వేలే అనేటోడు మీరు మాట్లాడుతూ ఉంటాడు ఆడేనాడు ధూమ్ధాం వేదిక మీద నువ్వు చూసినావా ఆడు ఉస్మానియా నేను ఉన్మాజాన్ చూడు అంటాడు కానక ఒకడు అంటాడు చూడు వెనకడికి ఏదో ఆ పృథ్వీ పుణ్యాన మా పృథ్వీరాజ్ పుణ్యాన ఓ పాట రాయించుకున్నాడు అరే నువ్వు ఉస్మానియా క్యాంపస్ బాగా వెళ్తుంది మిట్టపల్లి సురేందరు ఇతర పాటలు రాసినాడు రాతి బొమ్మలలో రాసినాడు నీ అబ్బాయి క్రెడిబుల్ అంతా వాళ్ళకే పోతుంది యశ్పాల్ వీరులారా రాసిడు నువ్వు బొట్టిరా మొదలు పెట్టా అంటే పృథ్వీరాజు వాళ్ళు అక్కడ కూర్చుండ పెట్టుకొని వీరులారా 100 మంది రాసి నువ్వే వాడుకున్నావు అప్పటిదాకా వాడుకున్నాడు మేము పెద్దగా అది కూడా కాంట్రిబ్యూషనే కదా నేను కాదని నేను అనట్లేదు నీలాగా చాలా ఉన్నాయి కానీ అట్లాంటి వాడు కూడా వచ్చి ఇట్లాంటి వాళ్ళని రెచ్చగొట్టి నువ్వు ఇది నేను అది మీద మాట్లాడిరా నేను నా మీద అన్నా అని గుర్తుపెట్టుకో నా లక్ష్యం నెరవేరిందే గుర్తుపెట్టుకో ఏనుగు పోతే కుక్కలు మస్తు మరుగుతూ ఉంటాయి కానీ ఏనుగు నడక ఆగిందనుకో కుక్కలను చూసి ఇక్కడే ఆగిపోతూ ఉంటాయి ప్రతిభ గలవాడు కొట్లాడే శక్తివంతుడు ఎప్పుడు కూడా చిల్లర మాటలు మాట్లాడు నేను 580 మందికి మేము ఉద్యోగాలు ఇచ్చినాం మా గవర్నమెంట్లో కొంతమంది కౌలను ప్రతి సంవత్సరం కాలోజీ పురస్కారంతో సన్మానిస్తూ ఉన్నాం అవతరణ దినోత్సవం రోజులు సత్కరించినాం నీ గవర్నమెంట్ మారింది మీరు వత్తాసు వాలుతారు ఒక 1000 మందికి ఇప్పియండి తప్పే ఉన్నది 1000 మందికి ఇప్పియండి ఇప్పుడు మొన్న మీరు కళాకారులను కౌలకు 1 కోటి రూపాయలు 300 గజాలు 1 కోటి రూపాయలు అని మాట్లాడినావు కదా నేను అడుగుతా ఉన్నా ఎవరు సెలెక్ట్ చేసిరు ఎవరు నేనేం అడుగుతున్నా అంటే నేను కవిని కాదు నేను రాజకీయ నాయకుని నువ్వు నన్ను గుర్తించాల్సిన అవసరం లేదు నా దృష్టిలో ఒక తెలంగాణ ద్రోహి చేతిలో ఇలా ప్రభుత్వం నడుస్తూ ఉన్నది తెలంగాణ ఉద్యమకారుల మీద అందరూ ఒకవైపు ఉంటే వంటరు ఊరంతా ఒక దిక్కుంటే ఊసుగంలోడు ఇంకో దిక్కున్నట్టు చంద్రబాబు నాయుడు పసుపు రంగు పార్టీ పెట్టుకొని ఒక సమైతివాది కరడు కట్టినటువంటి చంద్రబాబు నాయుడు పార్టీలో ఆయన కండు వేసుకొని చంద్రబాబు నాయుడు వెనుక కూర్చుని పెట్టుకొని తెలంగాణ ప్రజల మీద తుపాకీ పెడతా అని చెప్పేసి తుపాకీ తీసుకొని కరీంనగర్ జిల్లాకు బయలుదేరినటువంటి ఒక తెలంగాణ ద్రోహి చేతిలో ఇవాళ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది అట్లాంటి ద్రోహి రసమై బాలకిషన్కు వెలగట్టి నేను అవార్డు అడుగుతాడా నేను ఎవరి రా నువ్వు నీ అవ్వ ప్రజలను అవార్డు వాళ్ళ పంతాలో ఉన్నారు ఒకటి నువ్వు నా గురించి సరే నేను అది వేరు కానీ ఇక్కడ నువ్వు పాలకునివి
ఇక నువ్వు పెట్టుకున్నావా మేమేమంటున్నామని అంటే నువ్వు అవార్డు కోసమో రాలేదానికి ఇవన్నీ నాకెందుకే నీ అమ్మ 2 సార్లు ఎమ్మెల్యే నేనే ఇక కోట్లు ఖర్చు పెట్టినాను నా ఇష్యూ కాదు దయచేసి నీకు రావాలని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. చిచ్చి నేను ఏమంటున్నా అడిగితే వాళ్ళ ఇప్పుడు కొంతమంది ఉండొచ్చు అరే రసమయ్య కూడా ఉన్నాడు కదా అంటే రసమయ్య ఇప్పుడు నందిని సిద్ధారెడ్డికి ఇచ్చినాడు. నందిని సిద్ధారెడ్డి ఏమన్నాడు నాకెందుకయ్యా నేను ఎట్లా తీసుకుంటానా ఏం నడుస్తూ ఉన్నది నేను ఎట్లా తీసుకుంటా ఆ లగిడిచెర్ల గిరిజనులకు సంఖ్యలు వేసినందుకు నీ అవార్డు తీసుకోవాలా నేను జలాస్పూర్లో రైతులు తిరుగుబాటు చేసినందుకు ఇవ్వాలన్నా ఇలా మళ్ళీ ఆత్మహత్యలు అయినందుకు నేను తీసుకోవాలా ఎన్కౌంటర్లు చేసుకున్నందుకు నేను తీసుకొని నీ ఇంట్లో పెట్టుకోవాలా నేను నాకెందుకు అన్నాడు ప్రజాకవి గైన ప్రజాకవి నాకెందుకు అన్నాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను బేరేజ్ వేసుకొని నాకెందుకు అని చెప్పినాడు. నేను కూడా గదే బాపతి కదా ఓకే నాకు గురించి అని కాదు నువ్వు పిచ్చుకున్నావే. ఇప్పుడు అక్కడ పోయి మాట్లాడే వాళ్ళు చాలామంది మాట్లాడుకున్నారు. నువ్వు ఎట్లా ఏ కులమానంగా తీసుకున్నాను నేను అడుగుతా ఉన్నా సూటిగా. ఇప్పుడు తప్పులేదు ఈ 9 గారు కాకుండా మేము 580 మంది కళాకారుల ఉద్యోగాలు ఇచ్చినాం కదా. నువ్వు ఒక 100 మంది కవులు ఉన్నారు కదా. ఎప్పుడు మీరే కాదు కదనే ఇంకా ఎన్ని రోజులు చెప్పుకుంటారు మా తాతలు నేతిలు దాగిరి మేము మూతులు నాగుతున్నామని ఎన్ని రోజులు చెప్పుకుంటారా మేము సీనియర్ ఏమున్నది మీ దగ్గర ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కరణమా కన్నా అక్కడ పెద్ద పాట రాసిరా మీరేమని నేను అడుగుతా ఉన్నా సూటిగా. ఉండు పైలంగుండ అమ్మమాయ అమ్మని జీవితాన్ని ఆవిష్కరించినటువంటి కొదాడి సీన్ కన్నా పెద్ద గొప్పోలా మీరు వీరులారా వీర వనితలారా కన్నా గొప్పోలా వాడు కొట్టు డిప్పుల మీద రాతి బొమ్మలను కొలువలు చూసిన మిఠపల్లి కన్నా కూడా మీరు పెద్ద గొప్పోలా నేను అడుగుతున్నా. విద్యార్థులు వీరులారా పెట్టు వీళ్ళందరికీ సోమర కన్నా మీరు పెద్ద తుడుం కల్లా దయానర్సింగ్ కన్నా మీరు పెద్ద రచయితలా ఏమున్నాయి మీ పాటలు మీ కంట్రిబ్యూషన్ తెలంగాణ కోసం సూటిగా రాసిన నీ పాట చెప్పని ఒకళ్ళు నేను అడుగుతా ఉన్నా. ఇలా కవులు ఏమంటారు అంటే మేమిది ఇవ్వలే మీరు అశోక్ అన్న కంట్రిబ్యూషన్ ఏముందే దీనిలో నేను అడుగుతా ఉన్నాడు. తెలంగాణ ఉద్యోగం ఏములేదు మీరే కదా ఫస్ట్ తీసుకునే క్యాసెట్ ఒక పాట రాసినావు నీకన్నా ఎక్కువ పిల్లలు ఉన్నారు గుంటూరు జిల్లాలో. నేనేమంటున్నా దయచేసి నువ్వు వాళ్ళకి ఇవ్వడంలో తప్పులేదు కానీ మేమే ప్రముఖ ప్రజా కవులం ఇక్కడికి అని మీరెవరు అంటున్నా. నేను మీకన్నా గొప్పగా రాసిన పిల్లలు 100,000 మంది ఉన్నారు. నేను వాళ్ళకందరికీ ఇప్పుడు నువ్వు అన్న 580 మందికి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యోగమో మంచి వచ్చాడో ఇచ్చారు మా పిల్లలు బతుకుతున్నారు వాళ్ళంతా వాళ్ళు పాపం బతుకుతున్నారు. కానీ నీదేదా అంటున్నా ఒక 1000 ఉద్యోగాలు ఇచ్చి ఒక 100 మందికి అవార్డులు ఇయ్యి నేను అడుగుతున్నా. 100 మందికి దానికోసం కొట్లాడురి దానికోసం మాట్లాడురి. కానీ ఇక మేమే అని ఒక ఆయన అంటాడు ఒక పెద్ద నేను బిచ్చమేస్తున్నా నేను ఇది నేను అది ఎవరు బిచ్చమాడుకుంటారు ఎవరు పాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు చెప్తలేరు కదన్నా. నేనేం చెప్తున్నా ఎవడు బిచ్చమాడుకుంటున్నాడు ఏం మాట్లాడారు మేము దొరల గడియలన్నా అన్నాడు. మరి ఇప్పుడున్నాడు ఎవడు పోలీస్ పటేల్ అయినే చెప్పింది కదా మా తాత పోలీస్ పటేల్ మేము జమీందారులం మాకు తుపాకులు ఉన్నాయని. అంటే ఇప్పుడు ఆడ కచేరి కాడ గిన్నెలు తోముతారా మీరు ఎలా మీ కవులకు కనబడతలేదు అంటున్నా. మేము ప్రజా కవులం అనుకునే వాళ్ళకు ఎందుకు కనబడతలేదు. లగరిచర్లో గిరిజన బిడ్డలను 1 నెల రోజులు జైల్లో పెడితే మరి మీ కలమేటి వీకింది మీ కళ్ళు కనబడతలేవా. ఇంకేమీ మిగిలింది రా పల్లెల్లో జిల్లేడు మొలిసింది అనే కవికి లగిరిచర్ల గిరిజన పోరాటం నేను ఇంట్లో ఉన్న తూట ఇంట్లో ఉన్నది ఇది ఇంట్లో పోసిన ఆటోళ్ళు ఎందుకు మాట్లాడతలేరు మీరు ప్రజా కవులు అయితే ప్రజలు ఏది ఇక్కడ అనుమని చెప్పు రాస్తామని చెప్పింది ఎక్కడ చెప్పింది ఎవరు రాసి ఎవరు చెప్పారు నువ్వు చెప్పండి. నువ్వు అంటున్నా కవి రాస్తాము కమ్యూనిజం ఉంది అంబేద్కర్ కమ్యూనిజం ఏముందా అంటున్నా కళ్ళబడతలేదా కంటికి. గిరిజన పిల్ల గుండెపోటుతో వచ్చి వాడిని తీసుకొని వాడి భూమి కోసం భక్తి కోసం మీరే చెప్పారు కదా. గిరిజన బిడ్డలు లంబాడి బిడ్డలు ఫ్లైఓవర్ బిడ్డల కింద పనులు అమ్ముకుంటా ఉన్నారు. ఈ దుఃఖం పోవాలంటే దేవరకొండ గిరిజనులకి ఇట్లా తెలంగాణలో లంబాడులు తన బిడ్డలు నమ్ముకున్నటువంటి దుఃఖాన్ని వర్ణించి ఏడ్చినటువంటి మనము ఆ లంబాడులు ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా కాళేశ్వరం అక్కడి నీళ్ళు వచ్చిన తర్వాత భూముల విలువ వెలిగిన తర్వాత ఇంత వ్యవసాయం చేసుకొని బతుకుతూ ఉంటే ఆ భూముల మీద కన్నుబడి నువ్వు కార్పొరేట్ ఆయన అన్నాడు కదా మొన్న ఆయన ఏం చెప్తుంది తెలుసా మొత్తం కాలుష్యం వచ్చేసింది భూములకు ఇది వచ్చినది తినే తిండి కలుషితమైంది ఇది అయిపోయిందని చెప్పేటోనివి. మరి అక్కడ ఫార్మా పెడతా అంటే మొత్తం కలుషితం చేస్తా అంటే వాళ్ళ గిరిజనులు పాపం మనిషికి ఎకరమో 2 ఎకరాలు మా భూమి మేము ఇయ్యాలి సార్ గద్దరనే పాట పాడింది కదా మా భూములు మాకేనని మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా అని గద్దరన్న పాట కదా మా భూములు మాకేనని చెప్పేసి వాళ్ళు కూడా తిరుగుబాటు చేశారు. వాళ్ళు మరి జైల్లో పెడితే గుండెపోటు వస్తే సంఖ్యలు వేసుకొని హాస్పిటల్ తీసుకొని పోయి పండబెట్టినాక నీ కళ్ళు కనబడతలేవా నువ్వు ప్రజా కవి అని చెప్పుకోవడానికి నీకు అర్హత ఉందా నేను అడుగుతా ఉన్నా ఏమైపోయినావయ్యా. నేను అడవిలో తూటాల మాలలేవి ఒరిగిరా అన్నలకు అని పాటలు పాడినావు కదా ఏం కళ్ళు కనబడతలేవా అడుగుతావు ఆ కవి ఇంకా నువ్వు ఎటువైపు నిలబడ్డావు ఎటువైపు చూస్తున్నావు ఉంటే మూసుకొని కూసో. కానీ ప్రజల వైపు పాత్ర పోషించారు. నేను ఒకటే నువ్వు దేనికోసం అంటలేను వచ్చి నీతులు చెప్పకు ఓకే గో నాది అయిపోయింది నేను చేసుకున్నా ఉద్యోగం మంచిగా చూడ నా కంట్రిబ్యూషన్ ఉంది క్లోజ్ పో పాటలు రాసుకోపో. ఆల్రెడీ సాటుకు రాస్తలేవా నువ్వు సాటుకు మీరు పాటలు రాస్తలేరా అది మీకు తెలుసా 100% తెలుసు. వీళ్ళు ఏ పార్టీకి పాటలు రాసిరు ఏం చేసిరని మొత్తం తెలుసు. మూసుకొని పండండి కానీ ఇంకా మేము ప్రజల్లో ఉండాలని చెప్పేసి ప్రజలను అనవసరంగా
వాళ్ళని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కానీ ఇంకా మీ పేరు మీ డాబుల కోసం ఎవడే ఆయన అమ్ముడు పోయిన వాళ్ళు ఎవడు కాదు చెప్పు ఆయన రాయలేదా? నేను చెప్తున్నా ఇవాళ నేను అనుకునేటోడు రాయలేదా? ఎవరు రాయలేదా అలా నాకు చెప్పరాదు. అంటే ఇప్పుడు నేను 100% అడుగుతా ఉన్నా. నేను పెద్ద నా కోసమో నేను అంటలేను, నేనేమంటలేను, మీ కంట్రిబ్యూషన్ మీరు తప్పు పట్టట్లేదు. ఇక నుంచి అయినా ఇంకా మేము ఇది ఉన్నాం మేము అది ఉన్నాం అని చెప్తున్నట్టు ప్రజల వైపు నిలబడి ఉంటే మాట్లాడి ప్రశ్నించు. ఆ సిద్ధారెడ్డి సార్ ప్రశ్నించినాడు, ఆ సిద్ధారెడ్డి సార్ ప్రశ్నించుండు. ఈ పరిస్థితుల్లో నాకెందుకయ్యా ఈ కోటి వాళ్ళకి పోరా నాయన, మొన్న ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, వాళ్ళకి పో నీ దయా నాకెందుకు అన్నాడు. మీకు అట్లా అర్థలేదే, మాది లేదా నువ్వేందాయా? నేను భుజాల మీద మోసిన వాళ్ళు 1000 మంది ఉన్నారు బయట, పిల్లలు 100 మంది గొంతులు ఉన్నాయి. నేను ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు మీకు ఒక్కటి చెప్పాలండి, ముచ్చర్ల సత్యనారాయణ కన్నా బండి యాదగిరి గొప్పోడా? అని ఒకటే రమేష్, నువ్వు కవివి, నేను సూటిగా నేను అడుగుతా ఉన్నా. బండి యాదగిరిని నువ్వు చూసినావా? చూడలేదు. బండి యాదగిరి చూడలేదు. పాట ఏం పాట విన్నావు? బండి యాదగిరి ఏం పాట విన్నావు చెప్పను? ఇదే కదా ఏది బండెనక బండి కట్టి ఏమన్నా దానిలో నైజాం సర్కరోడా అన్నాడు. అవును, నైజాం సర్కరోడా కానీ వ్యతిరేకంగా రాసిన కాదు. నైజాం సర్కరోడా ఉద్యమం 1947 అప్పుడు జరిగిన ప్రాంతం. 1942లోనే బండి యాదగిరి అనే ఒక వ్యక్తి, అప్పుడంతా ఎవరు కాంగ్రెస్ వాళ్ళే కదా జాగీర్దారులు భూస్వాములన్నీ ఊర్లల్లో, ఏ బండిలో పోతావు కొడుకో ఈసునూరి ప్రతాప రెడ్డి, అది బుక్కలు కూడా ప్రింట్ అయి ఉంటుంది. బండి యాదగిరి జీతగానిగా ఉన్నప్పుడు వాళ్ళు పెట్టే హింసను భరించలేక ఏ బల్లే పోతావు కొడుకో ఈసునూరు ప్రతాపరెడ్డి అంటాడు. ప్రతాపరెడ్డి మీద వాడిండు. ఆ పాటను మా భూమి కోసము మార్చి నైజాం సర్కారుకి తెలంగాణ ఉద్యమంలో దీనికి నైజాం సర్కారు అని పెట్టి ఇక్కడ గద్దరన్న చేత నైజాం సర్కారు అని పాడిపించినారు. నీకు అయినా యాదుకున్నాడు, సంతోషమే, గుర్తించినావు. మరి ముచ్చర్ల సత్యనారాయణ ఉన్నాడు కదా, నీలం సంజయ్ రెడ్డి మామ అని చెప్పేసి ఇంత కాలోజీని కూడా సమైక్యాంధ్ర రాష్ట్రంలో సభలు జరిగినటువంటి కాలంలో వాళ్ళకందరికీ పెట్టినప్పుడు కాలోజితం కూడా ఒకనొకసారి వ్యతిరేకించినటువంటి ఎన్ని పాటలు రాసిండు. చెన్నారెడ్డి మీద కానీ ఇది కానీ జై తెలంగాణ అది నడిపిండు పాటలు. అసలు ముచ్చర్ల సత్యనారాయణ లాంటి వ్యక్తి కన్నా గొప్ప ఉద్యోగకారుడు ఎవడు ఉన్నాడే, గొప్ప రచయిత ఎవడు ఉన్నాడు నువ్వు చెప్పు. ఆ కాలంలో నీలం సంజయ్ రెడ్డి మీద, బ్రహ్మానంద్ మీద, వీళ్ళందరి మీద, ఇవన్నీ కాలోజీ మీద కూడా ఒక దాకా అది చేసిండ్రు. వీళ్ళందరికీ ఒక జై తెలంగాణ. ఇప్పుడు అమరు కూడా అక్కడి నుంచి వచ్చినోడే, దేవులపల్లి ప్రభాకర్ రావు గారు, వీళ్ళందరూ కూడా అలా పనిచేసిన వాళ్ళే కదా ఆ పత్రికలో జై తెలంగాణ. ఆయన ఎంత పెద్ద కవి, ఎంత పెద్ద గాయకుడు ముచ్చర్ల సత్యనారాయణ. మరి అట్లాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోరాదే? వాళ్ళకన్నా పెద్ద పీకుడు గల్లా మీరు? ఆయనకన్నా పెద్ద పీకుడు గల్లా అంటున్నా. నువ్వు బండి యాదగిరి గుర్తున్నప్పుడు మరి ముచ్చర్ల సత్యనారాయణ ఎందుకు గుర్తులేడు ఇక్కడ? నేను నీకు సూటిగా అడుగుతా ఉన్నా. ఎంతమంది లేరు? నేను విమర్శిస్తలేను, దయచేసి తీసుకోరి, మలుసుకొని పండుర్రి. కానీ ఇంకా గొప్పలు చెప్తావు, ఆ కవులకు నువ్వెట్లా చెప్తావు? ఎవరేం చేయాలి? నేను చెప్తలే, బయట వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా. శుద్ధపూస ముచ్చట్లొద్దు. ఓకే, మీరేం చేసుకున్నారు? ఏదో రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా మిమ్మల్ని మీరు పోయిరు మంచిగా చూడ, మీరు అడకచ్చుకున్నారా? అడుక్కోరి, మాకేం అభ్యంతరం లేదు. మీరు మీలా ఉంటే 1000 మందికి అడుగుతున్నారు, నీకేమైనా అభ్యంతరమా? 1000 కాదు, 2000 మందికి ఇవ్వమంటున్నా. ఇంకా ఇప్పియండి, ఇప్పేయడంలో తప్పలేదు, మీరు అడగడంలో తప్పలేదు. మీరు అక్కడికే ఉన్నాడు, ఇక కరెక్టేనే, మాకు అది కాదు, మేము గిట్లనే ఉంటా అంటే పర్లేదు. కానీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వాడేవాడు వీడేవాడు అని మాట్లాడదాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మొన్న పోయినరు, ఆడ పెట్టిరు, తెల్లదాకా వాడేవాడు ఉంటాడు, వాడేవాడు దరువాడికి ఇవ్వడం ఆడేవాడు. మొన్న రసమై బాలకృష్ణ మీద పాట పాడిండు కదా, అవును, ఒకటి చిల్లర పాటలు, చిల్లరగాళ్ళు చాతగానోళ్ళు. వాడు 4 పార్టీలు, బీజేపీలో కాంగ్రెస్ నుంచి బీజేపీకి వస్తాడు, బీజేపీ నుంచి బీఆర్ఎస్ పోతాడు, డబ్బులు తీసుకుంటాడు, మన మానకొండ నియోజకవర్గం నాయనకనే తిరుగుతాడు, మళ్ళీ అది కాంగ్రెస్ కండ పట్టుకుని మళ్ళీ శుద్ధపూస లెక్క రసమయ్య కానీ పాట పాడతాడు. అసలు వీళ్ళ గురించి మాట్లాడాలంటే అసహ్యం వేస్తూ ఉన్నది. నేను వాళ్ళ గురించి నేను మాట్లాడా. పోనీ నేను ఇప్పుడు ఏం చెప్పినా, ఏనుగు పోతుంటే కుక్కలు మురుతాయని చెప్పిన. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, జయరాజ్ 100% రైటే. నేను 100% రైట్ అని చెప్తా ఉన్నా. దీనిలో నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, సారథి మీద చాతగానోడు మాట్లాడే మాటలు సబబు కాదు. సారథి అనేది చాలా గొప్ప సంస్థ, చాలామంది పిల్లలు ప్రపంచ దేశాలన్నీ కూడా పాటలు పాడినటువంటి గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు, గొప్ప రచయితలు ఉన్నారు. మీరే పెద్ద అది కాదు, మీరు ఇంకా గవ్వే చెప్పుకొని బతుకుతారు. ఇంకా వ్యతిరేకిస్తున్నా నేను ఏమంటున్నా, సారథి వాళ్ళే ఎవరు లేరు సార్. ఎవడు వ్యతిరేకిస్తాడు? శాతగానోడు తాగుబోతూ ఎందుకు పనికిరానోడు, వాని వీని పైసలు ఆడుకునేటోడు బతికటోడు సారథిని వ్యతిరేకిస్తాడు. మరి వ్యతిరేకించడం సారథిని ఇడిచిపెట్టు అంటున్నాను. నేనేమంటున్నా, నీకు సారథి మీద వ్యతిరేకించి నచ్చనప్పుడు ఇడిచిపెట్టే, సారథిలో రాజీనామా చేసి నిలబడు. నీకు ఇక్కడ పైసలు కావాలి, పని చేయకుండా అడిగి వచ్చి మళ్ళీ పాటలు పాడాలి. నువ్వు పని చేయకుండా నీకు ఇది కావాలి, మళ్ళీ వచ్చి ఇంకా వేరే పిల్లలు ఉంటారు కదా. అట్లాంటిది నువ్వు కన్న తల్లి, నువ్వు పాలు దాగి రొమ్ము గుద్దద్దు.
సంస్థ అనేది సారథి అనేది అది కన్న తల్లి పాత్ర. ఇంతమంది కళాకారులు బతికించుకుంటుంది. అందులో కూడా కొంత బియ్యంలో మెరుగలు ఉంటాయి. ఇక నువ్వు గుర్తుపెట్టుకో. ఆ బియ్యం ఏం చేస్తుంది, ఈ మెరుగు అరే వీడెందుకే గిల్లెందుకున్నామే, మేము తినే బియ్యంలో మెరుగలు పడ్డట్టు నువ్వు ఎందుకు వచ్చినావు అంటే గిల్లెనే ఉంటున్నా గిల్లెనే ఉంటా అంటుంది అది. కాబట్టి అవి గిల్లెనే ఉంటాయి, గివ్వే మాట్లాడతాయి. అసంటల గురించి నేను చర్చ పెట్టదలుచుకొని నేను సూటి ఒకటే అడుగుతా ఉన్నా. చర్చ మంచిగా చెడ అనేది నేను దాని గురించి చర్చ పెట్టదలుచుకోలేదు. మీరు ఇప్పియండి ఇంకా పిల్లలకు ఇంకో 1000 మందికి ఉద్యోగాలు ఇప్పి, ఇంకో 100 మందికి అవార్డులు ఇప్పియండి. మీరు ఉండండి నేను దాని గురించి. కానీ మేము వాళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు బాగా చేస్తుర్రు, రేవంత్ రెడ్డి అన్నాడు భగవంతుడు. నీ భగవంతుడు నా భగవంతుడు కాదా? ఇప్పుడు నీ తెలంగాణ తల్లిని చూపించి నా తల్లిని ఒక ఆయన అంటాడు తెలంగాణ తల్లినే లేదంట. నీకు కళ్ళున్నాయా? అమరధామం కనబడుతుంది కదా. పోయిండా నువ్వు అనుకునేటోడు నీకు అవార్డు వాని చేతుల మీద అవార్డు తీసుకోవాలని ఉవ్విళ్ళు ఊరుతున్నటువంటి ఓ ప్రజాకవి ఒక్క రోజున అమరిల స్థూపం దగ్గర వంగి దండం పెట్టిండా? నేను అడుగుతా ఉన్నా. అమరధామానికి నేను మొక్కిండా? శుద్ధపూస ముచ్చట్లేందుకు? ఎక్క యాదగిరి చేసినటువంటి దాని శిల్పానికి నువ్వు అమరుల స్థూపానికి మొక్కిండా అని అడుగుతున్నా నీకు ఇచ్చేటోడు. నేను 100% చెప్తున్నా. అది మీరు చేసిరా నేను చేసిరా అని పక్కన పెడదాం. నువ్వు చేస్తాను అన్నోటోనివి నువ్వు ఇప్పటికి కూడా ఎన్నడన్నా జై తెలంగాణ అన్నవా, జోహార్ అమరుల కానీ ఒక మాట మాట్లాడించినవా? అది చెక్కిన పాత బకాయిలు ఇవ్వలేదు బిఏఆర్. నేను ఏమన్నా అది తర్వాత విషయం రమేష్. సరే వాళ్ళు ఇవ్వలేదు పోయిరా దాని గురించి చర్చ కాదు. ఇప్పుడు నువ్వు ఎవరినైతే పొగుడుతా ఉన్నావో ఎవడైతే అడుగుతా ఉన్నావో పెట్టిండా ఆయన పెట్టిండా అని మాట్లాడుతున్నావు కదా. మరి ఆయన పెట్టిన దానికి నేను మొక్కిండా? అమరధామం కనబడతలేదా? అమరధామంలో తెలంగాణ తల్లి ఉంది. ఒక్క రోజున నువ్వు పోయి చూసినావా? నువ్వు అమరధామానికి వెళ్ళి మొక్కినవా అంటున్నా. ఎవడైతే లేదని మాట్లాడుతూ ఉన్నారో తెలంగాణ తల్లి, అమరధామం కూడా తెలంగాణ తల్లి ఉంటుంది అక్కడ. పోయినవా నువ్వు అందులకు? అంత పెద్ద అమరధామాన్ని మొక్కినవా? ఆ అమరుల పేర్ల మీదకి ఎన్ని రోజులు బతారే? శవాల మీద ప్యాలాలు ఏరుకున్నట్టు ఎవడొస్తే వాడిని పొగడాలి, ఎవడొస్తే వాడిని పాటలు రాయాలి, ఇచ్చినోడే గొప్పోడు పోయినోడు సక్కనోడు కాదా అని ఎన్ని రోజులు చెప్తారు? రసమై బాలకృష్ణ ఉంటే రసమై ఎమ్మెల్యే 100% ఎమ్మెల్యే నువ్వే 100% ప్రజలు మెచ్చిరు. కళాకారునిగా నన్ను దీవించారు, మెచ్చిరు, నాకు అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఒకసారి మార్పును కోరుకున్నా. రేపు మళ్ళీ గెలుస్తా, మళ్ళీ అయితే మళ్ళీ పోతా. నువ్వు కూడా పోటీ చేయరు. ఇప్పుడు మీ ఈమానుడు మీరున్న పార్టీలో మీరు సేవ చేస్తున్న పార్టీలో మీ కచేరీ కాడ ఉన్నారు కదా, పోలీస్ పార్టీలు కచేరీ దగ్గర ఉన్న వాళ్ళు బానిసలు అందరికీ చెప్తా ఉన్నా, పాలేరు వాళ్ళకి చెప్తా ఉన్నా, పోయి టికెట్ తీసుకొచ్చుకోపోరి గెలువురి. ఎవడొద్దు అంటాడు? మంత్రులు కానరి ఎవడొద్దు అన్నాడు మిమ్మల్ని? అయినోడి మీద ఏడిపోయింది కయా నువ్వుగా నీకు దమ్ముంటే నువ్వుగా అని చెప్తున్నా. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, నేను వాళ్ళకు కూడా చెప్తున్నా మీ టీవీ ద్వారా, మీరు మీలాగా బతికితే మంచిగా ఉంటుంది. మీరు అతి చేసిన ప్రతి ఒక్కరి చరిత్ర నా దగ్గర లేదా? రసమై బాలకృష్ణుడు ఒక టీచరు, రసమై బాలకృష్ణుడు ఒక క్రియేటరు, రసమై బాలకృష్ణ అంటే 2 సార్లు ఎమ్మెల్యే, 4 సినిమాలు తీసిండు, ఒక లెజెండు. ఈ క్షణానికి కూడా రసమై కన్నబడితే వాళ్ళు పులకించిపోతారు జనాలు. నేను చేసేకాడికి నేను చేసిన, దయచేసి ఓకే మీరు ఏమైనా ఉంటే చేసుకోరు. కానీ ఇక్కడికి వచ్చి సభలు పెట్టించుడు, తిట్టించుడు, పిట్టించుడు ఇవి చేతగానోడు చేసే పని కాదు. అది మంచిది కాదు, సంస్కారం కూడా కాదు. రైట్ అన్న. అంటే చివరిగా తెలంగాణ సమాజంలో కళ బాగుందంటున్నావు, బాగాలేదంటున్నావు. ఇప్పుడు బతుకుతుందా బతుకుతలేదా? అది ఎందుకు చెప్పాలి? ఓవరాల్ నన్ను అడిగితే ఎట్లా చెప్తున్నా? నేను ఒక క్రియేటర్గా మీరు స్టార్ట్ చేసి నేనేమంటే తెలంగాణ కళలకు గొప్ప గౌరవం ఏర్పడ్డది. ఎందుకంటే ప్రపంచంలో ఇవాళ ఎక్కడ చూడు మన పాటలు వేసుకొని పండుగ అయినా, బోనాల పండుగ, మొన్న అమెరికా పోయినా, మొన్న ఆఫ్రికా పోయినా, అక్కడ జోనెస్బర్గ్లో తెలంగాణ అసోసియేషన్ ఉంటే నన్ను పిలిచారు. నేను ఆస్ట్రేలియా పోయినా, న్యూజిలాండ్ పోయినా, దుబాయ్లు గిబాయ్లు నేను తిరిగిన దేశాలే లేవు ప్రపంచంలో. ఎక్కడ పోయినా నన్ను ఎందుకు పిలిచారు? అరే ఓ తెలంగాణ రసమైతే, ఓ తెలంగాణ కళతోటి బతుకమ్మ వాడతాడు, బోనాలే నువ్వు అత్తే మాకు పండుగలాగా ఉండదని అంటే మన గౌరవం పెరిగింది కదా. దయచేసి ఆ గౌరవాన్ని కాపాడమని చెప్తున్నాను, ఆ గౌరవాన్ని నిలబెట్టమని చెప్తా ఉన్నా. నేను అందరికి కూడా చెప్తా ఉన్నా. నేను ఇప్పుడు మిగతా వాళ్ళకి ఎవరెవరు ఉన్నారో నేను గదే చెప్తా ఉన్నా. ఆ గౌరవాన్ని నిలబెట్టగానే దాన్ని కోల్పోయే విధంగా ఉన్నది. కళాకారుల పట్ల అసందర్భమైనటువంటి వాక్యాలు కానీ అది మంచిది కాదు. నేను ఇప్పుడు నిరుద్యోగ కళాకారులు కూడా నేను చెప్తున్నా. ఇప్పుడు వాడు పాపం వెంకటేశ్వర ఉండే వాడేదో పాపం తనలాడి ఉద్యోగాలు వద్దాడు, వీడు ఒకటి దొర్రిండు అలా వాళ్ళని ఐజాక్ తీసుకొచ్చాడు. ఇప్పుడు వీళ్ళని అడ్డం పెట్టుకొని ఫైరో చేస్తున్నాడు సెక్రటరీ దగ్గరికి వెళ్ళాడు. నాకేమైనా కావాలి మొత్తం నా వెనక ఇంతమంది కళాకారులు ఉన్నారని ఇప్పిస్తావా? చెయ్యి, న్యాయం చేయి. అలా తిప్పలు పడతాను నేనేమో తిప్పలు పడతాను తప్పలేదు, కానీ తిప్పలు పెట్టద్దు కదా. నువ్వు చేసుకోవా, నేను ఇది చేసిన నాకు కలిగింది నేను చేసిన, నువ్వు చెయ్యి, తప్పే ఉన్నది. నేను కూడా నీకు మద్దతు ఇస్తా పాటు. పోనీ నన్ను తిడితేనే నీకు ఉద్యోగం వస్తుందంటే చెప్పు, అందరు కళాకారులు ఒకటేసారి పిలిపిస్తాను, నేను నిలబడతాను, స్టేజ్ చెప్పిస్తా, తిట్టూరా భయ్. నన్ను తిడితే ఎంతమంది తిడితే అన్ని ఉద్యోగాలు వస్తాయంటే 500 మంది రారి తిట్టూరి, మీకెంత ఉపయోగపడతాను నేను. కానీ అసందర్భమైనటువంటి వస్తాయి. కన్న తల్లి నేను ఏమంటున్నా అంటే కొంతమంది నేను ఇప్పుడు దీనికి చేసిన చనుపాలు తాగే రొమ్ము గుద్దోళ్ళు ఉంటారని చెప్పేసి కొంతమంది ఉంటారు. అట్లా తల్లిదండ్రికి ఏమంటారు చూడు, కన్న తల్లికి అన్నం పెట్టనోడు పిన్న తల్లికి బిర్యానీ పెడతా అన్నాడట. కొంతమంది ఉంటారు, శుద్ధ పూసలు ఉంటారు, నీతులు మస్తు చెప్తారు, కిందికి దిగితే సీసాలు వరిగిపోతాయి ఆడ. నేను చెప్తున్నా కదా, క్యారెక్టర్ లేని ఫెలోస్, క్యారెక్టర్ లేనోడు, బతకడం చేతగానోడు, ఇతరుల మీద ఏడుస్తూ ఉంటారు. అట్లాంటి ఎదవలకు చెప్తున్నా నేను అట్లాంటి ఎదవలకు చెప్తా ఉన్నా. రసమై బాలకృష్ణ నేను ఎందుకు ఒక్క పాట పడితే ఉలిక్కి పడతా ఉన్నారు మీరు.
ఉలికి పడతా ఉన్నారు, బరాబరి పాడతాం. ఇంకా రానున్న రోజుల్లో మస్తు ఉంటాయి. నేను కూడా గర్వపడుతున్నా, అరే నీ అమ్మ నా మీద పాటలు, నీకు ఇంకొక ఆలోచనే లేదు, నా మీద నువ్వు పాట పాడుతున్నా సంతోషం రా బాబు. నేను ఏమనుకోను. ఎవడైనా ఇప్పుడు భక్త రామదాసు రాముని కూడా తిట్టిండు ఒకనొక క్రమంలో, ఎవరి సొమ్మాన్ని కొలుకుతా ఉన్నావు రామచంద్ర, నేను తిప్పల పడుతున్నాను. అంతకన్నా గొప్పలం అయితే మనం కాం కదా, నో ప్రాబ్లం నాకు. కానీ గిట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు చూడు, ఇప్పుడు జయరాధన లాంటి వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కానీ మీరు తప్పుడు మాటలు మాట్లాడొద్దని నేను వాళ్ళకి మీ ద్వారా నేను వినయంగా చేస్తున్నా. సరే నువ్వు మంచి వచ్చాడో నువ్వు రాసుకున్నావు, నీకు అవకాశం వచ్చింది, కానీ ఇప్పుడు నేను ఇట్లున్నా, వాళ్ళు అట్లున్నారు, వాడు ఇట్లా, ఇది బంజారు, ఇది మంచి పద్ధతి కాదు, ఎవడు అరువుడు కాదు. వాళ్ళే అంటారు, వాళ్ళ పిల్లలు అంటున్నారు. మన ఆయన అరువులు కాడని చెప్తుంది కదా జయరాజు, మరి ఆయన కవి, ఆయన అవార్డుకు ఆయనకేం అర్హత ఉన్నది? రాడు పాటలు రాసిండు, ఆయనకన్నా ఎక్కువ పాటలు రాసినాం. మరి మేము ఆయనకన్నా మాకు అరువు లేరా? పిల్లలు అంటారు, సారథి పిల్లలు అంటారు. ఈ కొత్త పంచాయతీల కోసం కాదన్నా నేను ఏమంటున్నానంటే ఇట్లా ఇది మంచిది సాంప్రదాయం కూడా కాదు అని నేను అడుగుతా ఉన్నా. నేను కొంత దూరం ఒక సంస్కృతి ఉంది, నాకు ఒకటే ధూమ్ధాం పెట్టినా ఆ ధూమ్ధాం విజయాన్ని సాధించింది. ఆ విజయంలో కీలక పాత్ర పోషించింది వాళ్ళు. అది నిన్న గ్రూప్ 2లో అందరూ వేసుకున్నారు. గ్రూప్ 2లో కూడా అడిగారు ఫస్ట్ ధూమ్ధాం ఎక్కడ జరిగింది అని కూడా, ధూమ్ధాం ప్రస్తావనల మీద కూడా క్వశ్చన్లు అడిగారు. గతంలో రసమై ఇంటి పేరేందని కూడా అడిగారు. నేను ఏమంటున్నా, ఆ గౌరవం నాకు దక్కింది, నేను మంచిగా నాకు కలిగింది చేసిన, మీరు కలిగింది ఏదో చేసుకోమని చెప్తా ఉన్నా. కళాకారులు అందరికీ కూడా వాళ్ళకు కూడా రావాలని కోరుకుంటున్నా. మేము ఇప్పుడు కేసీఆర్ గారు 500 మందికి ఇచ్చిండే, నువ్వు 500 మందికి సంతోషం కదా, మన పిల్లలే కదా, బతుకుతారు, ఏమన్నది. ఫైనల్లీ మొత్తంగా మిత్రులలో ఇవాళ మన తెలంగాణలో రసమయాన్ని వచ్చిండు. ఆయన అనేది ఏంటంటే ఓవరాల్గా కళను అవమానపరచకండి, కళాకారులు కించపరచుకోకండి, కళ కలిసి ఉండాలి, కూడుండాలి, ఎప్పుడైనా కళ ఒక అంశం మీద నడవాలని నిక్కచ్చిగా మనకు చెప్పడం జరిగింది. అది మిత్రులారా, మళ్ళీ ఒక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ రమేష్.